వెరీ గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు డిబేట్. నేను శివకుమార్ రొక్కం. పెహల్గాం ఘటన తర్వాత మత మార్పిళ్లపై దేశవ్యాప్తంగా జోరుగా చర్చ సాగుతోంది. ఇక లవ్ జిహాద్ పేరుతో హిందువులను ట్రాప్ చేసి ఉగ్రవాదం వైపు ఒత్తిడి తెస్తున్నారు అనేటటువంటి ఆరోపణలు పెరుగుతున్నాయి. మాధురి గుప్తా నుంచి జ్యోతి మల్హోత్రా వరకు హిందూ మహిళలను టార్గెట్ చేస్తున్నారని ఆరోపణలు చేస్తున్నాయి హిందూ సంఘాలు. లవ్ జిహాద్ను అడ్డం పెట్టుకుని భారత్ను టార్గెట్ చేస్తున్నారంటూ కూడా ఆరోపిస్తున్నారు. అసలు లవ్ జిహాద్ ఏంటి? నిజంగా లవ్ జిహాద్ ఉందా? దీనివల్ల ఇప్పటివరకు కూడా ఇండియాలో ఎటువంటి ఘటనలు జరిగాయి? దీని మీద తీసుకోవాల్సినటువంటి చర్యలేంటి? రాజకీయ పార్టీల స్టాండ్ ఏంటి? హిందూ సంఘాలు, ఇతర సంఘాలు ఏం చెప్తున్నాయి? ఇదే అంశానికి సంబంధించి ఇవాళ డిబేట్లో మనం చర్చించబోతున్నాం. నాతో పాటు డిబేట్లో పాలుపంచుకుంటున్నారు ప్రేరణ గారు, హిందూ జనశక్తి నేషనల్ వైస్ ప్రెసిడెంట్, అలాగే ఉషా ముదిగొండ గారు, హిందూ వాహిని సభ్యురాలు, ఇక యమునా పాఠక్ గారు, విశ్వ హిందూ రక్షా పరిషత్ జాతీయ మహిళా అధ్యక్షురాలు, అలాగే ఏఐసిసి కోఆర్డినేటర్ నూమన్ గారు కూడా నాతో పాటు జాయిన్ అవుతున్నారు. మరి కాసేపట్లో మరికొంతమంది గెస్టులు కూడా మనతో పాటు జాయిన్ అవుతారు. అందరికీ నమస్కారం. ముందుగా యమునా పాఠక్ గారు, మీతోనే స్టార్ట్ చేస్తున్నా. మరోసారి లవ్ జిహాద్ అనేటటువంటి అంశం తెర మీదకి వచ్చింది. చాలా మంది ఇండియాలో మత మార్పులకు సంబంధించి ఎక్కువ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందులో కూడా లవ్ జిహాద్ అనేటటువంటి అంశం మీద మరింత ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. కానీ కొంతమంది మాత్రం అసలు లవ్ జిహాద్ అనేదే లేదు, కావాలని దీన్ని తెర మీదకు తీసుకొస్తున్నారంటూ కూడా వాదిస్తున్న సిచ్యువేషన్. ఏం చెప్తారు? ఏంటి మత మార్పిళ్ళు, అలాగే లవ్ జిహాద్? నమస్తే అండి. ముందుగా ప్యానలిస్ట్ అందరికి కూడా నమస్తే. శివ గారు, లవ్ జిహాద్ అనేది ఏదైతే మనం ఈ రోజు మాట్లాడుకుంటున్నామో ఇది ప్రాక్టికల్ గా భారతదేశంలో జరుగుతున్న మాట వాస్తవమే. బట్ పైకి వచ్చేవి ఎన్ని అనే అంశాలు మీరు తీసుకుంటే అది ఇంకా కూడా రిపోర్ట్ అయినవి అంటే ఈ మధ్య కాలంలోనే చాలా వరకు, ఒకప్పుడు రిపోర్ట్ కానివే మనకి చాలా కనపడుతున్నాయి. అంటే సైలెంట్ సఫరర్స్ గా చాలా చాలా మనకి వెలుగులోకి వచ్చినప్పటికీ కూడా రీసెంట్ పాస్ట్ లో కూడా చూస్తుంటే ఐ జస్ట్ సైట్ అన్ ఎగ్జాంపుల్. ఆ మధ్య కాలంలో కపుల్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ ఇన్ ఒరిస్సాలో కూడా తన కూతుర్ని బలవంతంగా కూడా మరి అప్డేట్ చేసి పెళ్లి చేసుకొని ఆ అమ్మాయికి మతం మార్పిచ్చి తర్వాత ఆ అమ్మాయిని చాలా చిత్రహింసలు. ఈ రోజు అంటే ఇంటర్ రిలీజియన్ మ్యారేజెస్ తప్ప ఒప్పని డిబేట్ కాదు ఇక్కడ. సో పర్సనల్ చాయిస్, రైట్ టు ఫ్రీడమ్, రైట్ టు చూజ్ అ పార్ట్నర్ అనేది ఒక మేజర్ అయిన వ్యక్తికి ఉన్నప్పటికీ కూడా, బట్ ఇఫ్ ఇట్ ఈస్ బికమింగ్ ఎన్ అబ్యూజ్ అంటే పర్పస్ఫుల్ గా మతం మార్చి అబ్యూజ్ చేస్తే ఒక ట్రామా వైపుకు అమ్మాయిలు తీసుకెళ్లడం అనేది అబ్జెక్షనబుల్. సో దాని గురించి అని ఈ మధ్యకాలంలో మీరు చూస్తుంటే ఆల్మోస్ట్ 9 రాష్ట్రాలలో కూడా ఈ అన్లాఫుల్ కన్వర్షన్ అంటే ఇష్ట ప్రకారంగా కాకుండా ఫోర్సిబుల్ కన్వర్షన్ వైపు కూడా ఆల్మోస్ట్ 9 రాష్ట్ర ప్రభుత్వాలు ఇంక్లూడింగ్ ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్, ఇలా అనేక రాష్ట్రాలు, ఇంకా మరికొన్ని రాష్ట్రాలు కూడా ఒక ప్రత్యేకమైన చట్టాన్ని, ఆర్డినెన్స్ ని కూడా తీసుకొచ్చే ప్రయత్నంలో ఉన్నాయి. కొన్ని రాష్ట్రాలు చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. మీరు ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాన్ని తీసుకుంటే ఆల్మోస్ట్ అంటే తన ఇష్టం లేకుండా బలవంతమైన మత మార్పిడి చేస్తే 2 ఏళ్ల నుంచి 10 ఏళ్ల వరకు జైలు శిక్ష, అలాగే 3 లక్షల నుంచి 5 లక్షల పెనాల్టీ కూడా ఉంది. సో ఇవన్నీ ఎందుకు చెప్తారంటే బై ఫ్రాడులెంట్ మీన్స్. ఐ వాంటెడ్ టు యూజ్ అ వర్డ్ కాల్డ్ బై ఫ్రాడులెంట్ మీన్స్, ఇష్టపూర్వకంగా కాదు. అండ్ మరీ ముఖ్యంగా మీరు చూస్తూ ఉంటే మాకు అనేక అనానిమస్ కాల్స్, ఎంతమంది పేరెంట్స్ ఏడుస్తూ ఫోన్ చేస్తున్న పరిస్థితులు, ఆడపిల్లల విషయాల పరిస్థితులు. కనీసం ఇప్పుడు ప్రేమ వివాహం చేసుకున్నాక సరే అనేక సందర్భాల్లో అమ్మాయి పెద్దలకు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకుని వెళ్లిపోయినా కూడా ఎక్కడో ఒక చోట సుఖంగా ఉంది నా కూతురు అనే పరిస్థితి వేరు నుంచి ఈ రోజు కూతురు ఆచూకీ కూడా తెలియకుండా, ఆ అమ్మాయిలు ఎక్కడుంటున్నారో కూడా తెలియకుండా, వాళ్ళు బతుకున్నారా పోయారో తెలియకుండా, ఎప్పుడైనా పొరపాటున కనపడితే వాళ్ళ జీవితం అగమ్య గోచరంగా మారిన సంఘటనలు కోకొల్లలుగా ఉన్నాయి శివ గారు. సో ఇందాక మీతో చెప్పినట్టుగా ఒరిస్సాకు తీసుకుంటే ఆ కుటుంబం నేరుగా కూడా సుప్రీం కోర్టుని కూడా ఆశ్రయించింది. దాని తర్వాత దర్యాప్తు జరిగింది. ఇలా ఒక కేసు రిజిస్టర్ అవడం మనం చూస్తున్నాం. కానీ ఇలాంటివన్నీ వెలుగులోకి వచ్చి ఎంతమందికి న్యాయస్థానం వరకు వెళ్లి వాళ్ళ ఆర్తనాదాలు వినిపించే పరిస్థితి, న్యాయస్థానాలకు ఎంతవరకు వెళ్లగలుగుతారనేది కూడా చాలా క్వశ్చన్ మార్క్ గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇలాంటి కేసెస్ కోకొల్లలుగా ఉన్నాయి. అండ్ మరీ ముఖ్యంగా మేము చాలా మందితో మాట్లాడి కౌన్సిల్ చేసిన పరిస్థితి కూడా ఉంది. కాబట్టి ఈ రోజు ఎస్ లవ్ జిహాద్ ఉంది అని చెప్తున్నాం. ఎందుకంటే ఇది చాలా మంది కూడా వీళ్ళు చెప్పే మాట ఏంటంటే ఇది రాడికల్ హిందూ గ్రూప్స్ యూజ్ చేసే టర్మినాలజీగా చెప్తారు. ఇది పూర్తిగా కూడా తప్పండి. ఇది నథింగ్ టు డూ అబౌట్ రాడికలిజం. ఇట్స్ ఆల్ అబౌట్ హ్యూమనిజం. ఇట్ ఈస్ యాంటీ హ్యూమన్. లవ్ జిహాద్ అనేది ఇట్ ఈస్ యాంటీ హ్యూమన్ అనేది నేను చెప్పాలి. ఓకే యమున గారు, మిగిలిన వాళ్ళ అభిప్రాయం కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రేరణ గారు, యమున పాఠక్ గారు చాలా అంశాలు ప్రస్తావించారు. కాకపోతే దీని మీద కొన్ని డౌట్స్ కూడా ఉన్నాయి, కొంతమంది ఆరోపణలు కూడా చేస్తున్నారు.
సహజంగా ప్రేమ వివాహం అంటే ఇంటర్ రిలీజియన్ అయినా ఇంటర్ క్యాస్ట్ అయినా సరే పేరెంట్స్ వ్యతిరేకిస్తారు. ఎవరైతే వ్యతిరేకిస్తారో ఆ వ్యతిరేకించినటువంటి పేరెంట్స్ మాత్రమే దీన్ని క్రియేట్ చేశారు లవ్ జిహాద్ అనేది. అటువంటిది ఏది లేదు అని వాదించేటటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు. నిజమా? ఒప్పుకుంటారా? ఓకే, అందరికీ నమస్కారం అండి. సో మేము హిందూ జనశక్తిలో పని చేస్తాము. ప్రత్యేకంగా చిన్నపిల్లలతో, నేషనల్ కమిషన్ ఆఫ్ షెడ్యూల్ కాస్ట్ అంటే దళిత్ మహిళలతో అండ్ దళిత్ చిన్నపిల్లలతో, మైనర్స్ తో, షెడ్యూల్ కాస్ట్ విమెన్ అండ్ చిల్డ్రన్ తో ప్రత్యేకంగా. సో విత్ నేషనల్ కమిషన్ ఆఫ్ విమెన్, నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ కాస్ట్. సో ఇలాంటి కేసెస్ ఇప్పుడు యమునా పాఠక్ గారు కొన్ని కేసెస్ గురించి చెప్పారు. నేను కొన్ని కేసెస్ గురించి చెప్తాను. లవ్ జిహాద్ లేదు అనేసి చెప్పనికి కేసెస్ యూనో అసలు ఎలా ఇలాంటి డౌట్స్ వస్తున్నాయి నాకు తెలీదు. కానీ కొన్ని కేసెస్ వల్ల పాలసీ చేంజెస్ అవుతాయి. మన గవర్నమెంట్ కొన్ని చర్యలు తీసుకుని పాలసీ చేంజెస్, our government puts policy changes into places. So if you remember very clearly 2017-2018 lo there was a very famous Sultanpuri case. So there was a single mother, a Dalit mother, where a minor 17-year-old girl was kidnapped. Meer adigaru kada love marriage anesi. So when a 17-year-old girl went missing, the police in Sultanpuri, this is ఢిల్లీ పోలీస్ ఏం చెప్పారు, ఆ 17-year-old అమ్మాయి ప్రేమలో పడి ఒక అబ్బాయితో లేచిపోయింది, లవ్ మ్యారేజ్ చేసుకుంది అనేసి అన్నారు. మీరు 17 years ఉండి, ఈవెన్ ఇఫ్ యూర్ 17 years 11 months and 29 days old, మీరు స్టిల్ మైనరే. మీరు 18 ఉండి 17 దాటాక మీరు 18 అవుతేనే మీరు మేజర్ అవుతారండి. లేకపోతే మీరు 17 years ఉండి 29 days ఉన్నా కూడా మీరు మైనరే. సో ఆ అమ్మాయి కోసం ఒక సింగిల్ మదర్ వెళ్ళి, ఫాదర్ లేరు, ఇంకో ఆవిడకి చిన్న పాప ఉంది, ఇంకో మైనర్ చైల్డ్ ఉంది. ఆ చిన్న పిల్లతో ఆ సింగిల్ మదర్ వెళ్ళి పోలీస్ స్టేషన్ కి వెతికిన పోలీస్ ఆవిడ దగ్గర పెట్రోలింగ్ కోసం డబ్బులు తీసుకొని అమ్మాయి కోసం వెతకడానికి చాలా హెరాస్ చేశారు. దాని తర్వాత ఈ కేస్ నేను మా దగ్గరికి, అప్పుడు నేను ఇంకో సంస్థలో పనిచేసేదాన్ని, ఆ కేసు మా దగ్గరకు వస్తే వీ హ్యాడ్ టు కాంటాక్ట్ ది నేషనల్ కమిషన్ ఫర్ చైల్డ్ రైట్స్, ఎన్సిపిసిఆర్, అగ్నివీర్ సంస్థ దగ్గర వచ్చి అది నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ కాస్ట్ దగ్గర వెళ్ళింది. అప్పుడు there were 3 policy changes that the government took, the BJP government, because of the NCPCR and the NCSC, the Scheduled Caste Commission, that if it is a minor child, immediately it becomes a kidnapping case. ఇది లవ్ జిహాద్ కాదండి. దీన్ని ఆపనీకి మన గవర్నమెంట్ ఎన్ని కష్టాలు పడుతుంది. అయినా కానీ పబ్లిక్ ఇది కాదు, లవ్ జిహాద్ కాదు, అసలు ఇది అవ్వట్లేదు. ఇట్ ఆల్సో ఇస్ అ నేషనల్ సెక్యూరిటీ రిస్క్, బికాస్ ఇది చైల్డ్ ట్రాఫికింగ్ కి గురి అవుతుంది. సో ద పాలసీ చేంజెస్, ఫస్ట్ పాలసీ చేంజ్ ద గవర్నమెంట్. అయితే ప్రాట్ గారు, ఇమ్మెచ్యూరిటీతోనూ అంటే మైనర్ గా ఉన్నవాళ్ళు లేదంటే అప్పుడే మైనార్టీ తీరిన వాళ్ళు కావచ్చు, ఇమ్మెచ్యూరిటీతో చేసే పనులకి లేదంటే కొంతమంది ఇష్టపూర్వకంగా చేసే పనులకి లవ్ జిహాద్ అనే ట్యాగ్ ఏ రకంగా తగిలిస్తారనేది మైనర్ అంటే ఇట్ కెన్ బికమ్ హ్యూమన్ ట్రాఫికింగ్. సో ఫస్ట్ పాలసీ చేంజెస్ it is a kidnapping case, so the NIA has to be updated. It has to be treated as a kidnapping. Right. Second is, the second policy change is it has to be treated as a SC/ST Atrocity Act. And the third policy change is it has to be treated as a case where the police intervention immediately has to be taken. Right. These were the 3 changes that were taken. మనతో పాటు విహెచ్పి నుంచి రావణూతుల శశిధర్ గారు జాయిన్ అయ్యారు. ఆయనకి వెల్కమ్ చెప్తూ ఉషా గారు, నా ఆడియో క్లియర్ గా ఉందా మీకు? Yes, it's clear అండి. ఉషా గారు, మీ వాయిస్ కూడా చాలా క్లియర్ గా ఉంది. ఇట్స్ క్లియర్. ఉషా గారు, మత మార్పిడులు ప్రపంచవ్యాప్తంగా కూడా జరుగుతున్నాయి, భారతదేశంలో కూడా జరుగుతున్నాయి. అన్ని వర్గాల నుంచి కూడా ఈ మత మార్పిడులు జరుగుతున్నాయి. లేదంటే ఇంటర్ క్యాస్ట్, ఇంటర్ రిలీజియన్, ఇంటర్ రీజియన్ మ్యారేజెస్ ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉన్నాయి. కాకపోతే ఈ జరిగే దాంట్లో స్పెసిఫిక్ గా ఒక వర్గాన్ని మాత్రమే టార్గెట్ చేసి ఈ రకంగా లవ్ జిహాద్ అని పేరు పెట్టడం కరెక్ట్ కాదు అనేది కొంతమంది వాదన. ఏమంటారు? లవ్ జిహాద్ పెట్టకపోవడం అట్లా ఏమి ఉండదు సార్. ఇది ఇవాళ కాదు జరిగేది. మన భారతదేశంలో ఎన్నో వందల ఏళ్లగా ఇదే పరిపాటిగా వస్తోంది. ఇవాళ మనకి దీన్ని లవ్ జిహాద్ గా మనం మాట్లాడుకుంటున్నాం.
కానీ ఈ ఎన్నో వందల ఏళ్లగా వచ్చిందండి. ఇవాళ మనం కశ్మీర్ అంశం తీసుకుంటే మనకి కశ్మీర్లో ఉన్న కశ్మీరీ పండిట్ని తరిమేశారు. ఒకప్పుడు కశ్మీర్ అనే దేశం, కశ్మీర్ అనే రాష్ట్రము మొత్తం హిందూస్ అందరూ ఉండేవాళ్ళు. వాళ్ళందరికీ ముస్లిం మయం అయిపోయింది. ఎట్లా అయిపోయింది అక్కడ అంటే జస్ట్ బికాస్ ఒక ఇంటి నుంచి ఒక ఆడపిల్ల వెళ్ళి ఒక ముస్లిం ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ప్రేమే అనుకోండి. ఇందాక మీరు ఆవిడ ఒక క్వశ్చన్ అడిగారు, ప్రేమ పేరుతో తల్లిదండ్రులే వాళ్ళే ఫీల్ అవుతున్నారా అని. లేదు, లవ్ జిహాద్ అనేది జరుగుతోంది. ఇవాళ కాదు, ఎన్నో వందల ఏళ్లగా జరుగుతుంది. ఇవాళ మనకి నోటీస్ లోకి వచ్చింది. ఇవాళ మనకి అర్థమవుతోంది, అయ్యో మన ఇంట్లో మన ఆడపిల్ల వెళ్ళిపోతే ఏ ప్రేమ అనే తల్లిదండ్రుల మీద ఉంటుంది, అప్పచెల్లెల మీద, అందరి మీద ప్రేమ ఉంటుంది. కానీ అది ఎట్లా మారుతోంది, ఆ ప్రేమ ఎట్లా మారుతోందండి, చాలా డిఫరెంట్ గా మారుతోంది. ఇందాక ఫస్ట్ లో ఆవిడ పాఠం గారు చెప్పినట్టు మన ఆడపిల్ల ఎక్కడైనా కనపడితే ఎక్కడుందో తెలియదు, ఎక్కడ దొరుకుతుందో దొరకదో కూడా తెలియని పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇస్ ఈ లవ్ జిహాద్ అన్నది మన భారతదేశంలో చాలా జరుగుతోంది. అండ్ ఐ టెల్ యూ, ఈ లవ్ జిహాద్ అని ఎవరెవరికి జరుగుతోంది, ఎకనామికల్ గా బ్యాక్గ్రౌండ్ ఉన్న ఆడపిల్లలకి, లేదా ఫైనాన్షియల్ అంటారు మన సోషల్ సెక్యూరిటీ లేని ఆడపిల్లలకి, హైఫై క్లాస్ అంటే వాళ్ళకి చాలా హైఫై క్లాస్ కావాలి, చాలా లగ్జరియస్ లైఫ్ కావాలి అనుకునే కొంతమంది హిందూ ఆడపిల్లలు ఎవరైతే ఉంటారో ఫ్యామిలీ సిస్టమ్స్ లో లేని వాళ్ళ ఇళ్లలో ఇది బాగా జరుగుతోంది. ఐ హావ్ మై సెల్ఫ్ కౌన్సిల్డ్ ఎన్ నెంబర్ ఆఫ్ కేసెస్ అండి. ఎన్నో కేసెస్ బాగా చదువుకున్న వాళ్ళ ఇళ్లలో కూడా జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది? ఐదర్ సింగిల్ పేరెంట్ అంటే ఒక తల్లి ఉంటుంది, తండ్రి పట్టించుకుంటాడు, తండ్రి ఎక్కడికో వెళ్ళిపోతాడు. లేదు, బాగా ఆర్థికంగా ఉంది కానీ తోపుట్టువులు లేరు, నో షేరింగ్ నో కేరింగ్. ఎందుకంటే హిందువులందరూ ఏకో నారాయణ హరి తయారయ్యారు, అందరూ ఒకళ్ళే కంటున్నారు, ఇంకొకళ్ళ గంటలు లేదు. వాళ్ళు ఒకడే పిల్లవాడు ఉంటాడు, షేరింగ్ లేదు, ఏం లేదు, కష్టం సుఖం ఏదైనా వచ్చిన అమ్మా నాన్న చెప్పుకోవడానికి భయం ఉండడం వల్ల వాడు ఎవరైనా ప్రేమగా చూపిస్తే ఇమీడియట్లీ గర్ల్స్ ఆర్ గోయింగ్ అరౌండ్ దోస్ గైస్. అండ్ అది వాళ్ళకి టార్గెట్ గా పెట్టుకుంటారండి. మనకి గుళ్ళల్లో గోపురాల్లో ఏమి చెప్పరు కానీ పక్కాగా మస్జిద్లలో మద్రాసాల్లో చెప్తారు. ఇది ఇవాళ కాదండి, నేను ఇది ఎప్పటి నుంచో వింటున్నాను. కానీ ఈ మధ్యలో బాగా బికాస్ ఒక పొలిటికల్ పార్టీ ఏదో రూల్ చేస్తుంది కాబట్టి లవ్ జిహాద్ ఉందా అని క్వశ్చన్ చేస్తున్నారు. నో, ఇట్ ఈస్ దేర్. మతం మారడం వల్ల ఒక ఆడపిల్ల ఒక ఇంటి నుంచి ఇంకొక ఇంటికి వెళితే వాట్ విల్ హ్యాపన్ సార్? లీగల్ గా కూడా అడగండి, ఆలోచించండి శివ గారు. ఒక అమ్మాయి ఒక ఇంటి నుంచి హిందూ ఇంటి నుంచి ముస్లిం ఇంటికి వెళ్తే షీ బికమ్స్ ఏ ముస్లిం. షీ హ్యాస్ టు చేంజ్ హర్ నేమ్ అకార్డింగ్ టు ద రూల్స్ ఆఫ్ ఇస్లాం. తను ఇస్లాం కింద మారి అప్పుడు తను పెళ్లి చేసుకోవడానికి అనుమతి ఉంది. కానీ మన హిందూ చట్టాల ప్రకారంగా అట్లా లేదు. సో వాట్ ఐ పర్సనలీ ఫీల్ ఈస్ నాట్ పర్సనల్ బట్ ఇట్ ఈస్ దేర్. లవ్ జిహాద్ అన్నది ముమ్మాటికి జరుగుతూనే ఉంది, అవుతూనే ఉన్నాయి కేసెస్. మన హిందువుల మీద దాడి జరుగుతుంది. రైట్ ఓకే ఉషా గారు, మనతో పాటు మరో గెస్ట్ జాయిన్ అయ్యారు, సుంకర మౌనిక గారు, హిందుత్వవాది అలాగే అడ్వకేట్ కూడా. వారికి వెల్కమ్ చెప్తూ నూమన్ గారు ఆడియో క్లియర్ గా ఉందా మీకు? నూమన్ గారు, ఇప్పుడు దాకా మాట్లాడిన గెస్టులు చెప్పినంత కూడా మీరు విన్నారు. అట్ ప్రెసెంట్ పెహల్గామ్ ఇష్యూ జరిగిన తర్వాత మరోసారి ఈ టాపిక్ ఎక్కువగా తెర మీదకి వస్తున్నటువంటి పరిస్థితి మత మార్పిళ్ల అంశం. అంటే దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి మత మార్పిళ్లు అన్ని వర్గాలకు సంబంధించి, అలాగే ముఖ్యంగా లవ్ జిహాద్ అనేటటువంటి పదం. ఎందుకంటే పెహల్గామ్ ఘటన జరిగిన తర్వాత ఎంతో మంది పాకిస్తాన్లో పాకిస్తానీయులను వివాహం చేసుకున్న వాళ్ళు ఎక్కువగా ఫోకస్ అయినటువంటి సిచ్యువేషన్. మీడియా కూడా ఎక్కువగా ఫోకస్ చేసింది పిల్లలు పేరెంట్స్ కి దూరం అయిపోతున్నారు, ఈ రకమైనటువంటి ఘటనలన్నీ కూడా. సో ఈ టాపిక్ మళ్ళీ రైజ్ అయిన సిచ్యువేషన్ కదా, మీరేమంటారు? లవ్ జిహాద్ అనేది నిజంగా ఉందా? ఒప్పుకుంటారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ డు నాట్ అగ్రీ. నేను దీన్ని అగ్రీ చేయను. లవ్ జిహాద్ అనేది ఉంది అని ఎవరైనా చెప్తే ఇది ఒక పొలిటికల్లీ మ్యానుఫ్యాక్చర్డ్ నెరేటివ్. బీజేపీ ఆల్వేస్ ట్రైస్ టు సైడ్ ట్రాక్. ఎప్పుడైనా సరే ఇటువంటి ఇష్యూస్ జరిగినప్పుడు, నేషనల్ ఇష్యూస్ జరిగినప్పుడు, ఓట్ బ్యాంక్ కావాల్సినప్పుడు, ఎలక్షన్స్ కావాలన్నప్పుడు, కమ్యూనలైజ్ అండ్ పోలరైజ్ చేయాలని అనుకున్నప్పుడు ఇటువంటి టాపిక్స్ తీసుకొస్తారు. ఈజీగా వాళ్ళకి కావాల్సింది విక్టిమ్ కార్డ్. దే వాంటెడ్ టు ప్లే దిస్ విక్టిమ్ కార్డ్. లెట్ మీ ఆస్క్ దిస్ క్వశ్చన్ టు ఆల్ మై ఫెలో ప్యానల్ పీపుల్. అందరు నేను ఒక క్వశ్చన్ అడగదలుచుకున్నాను. ఉన్నావ్ లో, హత్రాస్ లో, బిల్కిస్ బాను కేసులో ఏ రేపిస్ట్ ని వెల్కమ్ చేశారండి? Are they not the minority people?
why are we looking this as a love jihad? Why are we even talking about it? Constitution of India has given choice, freedom of choice అని చెప్పేసింది, ఈక్వాలిటీ ఉంది, దానికి ఎవరు నచ్చితే వాళ్ళు చేసుకోవచ్చు. అంటే హిందూ మెన్ ముస్లిం విమెన్ ని పెళ్లి చేసుకోవడం లేదా? లెట్ us go back, రిజిస్ట్రేషన్స్ లో ఆఫీస్ లో మనం కనుక్కుందాం, లెట్ us pull the data. There are equal number of people, equal number of Hindu men marrying Muslim women as well. Then can we call that as a love Hindutva? No, right? Can I answer? Everybody, Yeah, any person who is above 18 years of age, 18 years of age, they have a right to choose. వాళ్ళకి కావాల్సినప్పుడు వాళ్ళు చూసుకుంటారు. If we are taking this Malhotra's case, Jyoti's Malhotra case, తనే మైనర్ కాదే, తను ఒకరిని ప్రేమించాలనుకున్నా సరే, ప్రేమించుకున్నది అని అంటే ఇట్ ఈస్ హర్ ఫ్రీ విల్ అండ్ కన్సెంట్ తో పెళ్లి చేసుకుంది, లవ్ చేసుకున్నప్పుడు తన మోటివ్స్ ఏదైతే ఉన్నాయో వాటికి ఒక క్రిమినల్ ఇంటెంట్ ఉన్నప్పుడు then she has to be prosecuted as per the IPC and the relevant laws if she has committed some crime. Why are we saying that this is a love jihad? And to this, in the same case, 11 people arrested aithe, all the people have come from Haryana. Are they not men kuda unnar kada? Then what are you attributing to it? Manam ide cheptunnam love jihad ani antunnama. Why are we not seeing ki ee veelaki what has driven them to become informers? పాకిస్తాన్ ఏజెంట్ కింద మారాల్సిన అవసరం ఏమొచ్చింది, ఎందుకు అయ్యారు? అండ్ జ్యోతి మల్హోత్రా ఇస్ నాట్ ఫ్రమ్ సంబడి ప్యానెల్ మెంబర్. ఒక్క నిమిషం ఆయన కంప్లీట్ చేసిన తర్వాత మీరు ఒక్కొక్కరు ఆయనతో మాట్లాడేది కానీ ప్లీజ్. ఎకానమికల్లీ బ్యాక్వర్డ్ ఉన్న వాళ్ళని టార్గెట్ చేస్తూ లవ్ చేస్తారు, ప్రేమిస్తారు అని చెప్పేసి అంటే జ్యోతి మల్హోత్రా ఎకానమికల్లీ ఫైనాన్షియల్లీ బ్యాక్వర్డ్ కేసా? That is not true, right? And one of the panel member was talking about masjid lo, madrasa lo nen vinnanu. What are you talking about? Masjid lo. Yes, it is 100% true. Then what is the government of India doing? ఎలా చెప్పుకోవాలి? We have seen the guns. ఒక్క నిమిషం ఉషా గారు, ప్లీజ్ ఆయన కంప్లీట్ చేద్దాం ఉషా గారు, ప్లీజ్. Can you please go ahead and file the complaint? See, India lo untunnappudu we have to follow the constitution. That is the rule book. కాన్స్టిట్యూషన్ ని గౌరవిస్తున్నప్పుడు ప్లూరలిజం అనేది, కమ్యూనల్ హార్మనీ అనేది, రిలీజియన్ ని ప్రాక్టీస్ చేయాల్సింది పోయి ఫ్రీడమ్ ఆఫ్ చాయిస్ అనేది కాన్స్టిట్యూషన్ ఇస్ గివింగ్ మీ దోస్ రైట్స్. రైట్. నోమన్ గారు యమునా పాటకర్ మిమ్మల్ని ఏదో క్వశ్చన్ అడుగుతారంట. యమునా పాటకర్ ప్లీజ్ కంటిన్యూ. See, the point here is in the beginning I've said freedom అనేది, choice అనేది 18 దాటిన వాళ్ళకి ఈ constitutional right ఉంది. We are not discussing or debating about the constitutional right, but what we are talking about is, and today we are not sitting here to talk about anything which is fabricated or prefabricated. What the things which we have seen with our own eyes, which we heard with our own ears, మేము ఏదైతే విన్నామో, చూసామో, అనుభవించిన వాళ్ళతో ప్రస్తావించామో, వాళ్ళతో ప్రయాణిస్తున్నామో, ఆ యథార్థ సంగతులను మీకు చెప్తున్నాం. ఒకటి, మీరు ఇందాక రేప్స్ అన్నారండి, ఒకటే నిమిషం, రేప్స్ అనేది ఒకటేనండి. రేప్స్ అని మీరు ఇందాక అన్నారు చూసారా, రేప్ అనేది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజియన్ ఎవరు చేసినా వాడు శిక్షారుడే, అది వేరు. రేప్స్ ఆర్ డిఫరెంట్. బట్ వాట్ ఇస్ మీ వాయిస్ కూడా వెళ్ళదు, ఒక్కసారి చిన్న టెక్నికల్ ఇష్యూ ఉంది, నేను మళ్ళీ మీకు అవకాశం ఇస్తాను. మనం ఒకసారి సస్దర్ గారి దగ్గరికి వెళ్దాం. సస్దర్ గారు, ఆడియో క్లియర్ గా ఉందా మీకు? సస్దర్ గారు, మీరేం చెప్తారు? ఇప్పుడు దాకా మన ప్యానలిస్ట్ అంతా కూడా వారి అభిప్రాయాలు తెలిపినటువంటి పరిస్థితి. లవ్ జిహాద్ విషయంలో నోమన్ గారు కూడా ఆయన ఖండం చేస్తున్నారు, అసలు ఇటువంటిది లేదు, ఇది ఫ్యాబ్రికేటెడ్ అంటూ కూడా ఆయన స్పష్టం చేస్తున్నారు. ఏం జరుగుతుంది అసలు? లవ్ జిహాద్ అనేది ఉందా లేదా? ఏం జరుగుతుంది? ఇస్లామిక్ మతోన్మాదం, ఇంకోసారి చెప్తున్నా, ఇస్లామిక్ మతోన్మాదం ఈ విష క్రీడను కొనసాగిస్తుందని 2009 లోపల కేరళ హైకోర్టు చెప్పింది. లవ్ జిహాద్ అనేటువంటి పదం మొదటగా వాడింది హిందుత్వ సంస్థలు కాదు, కేరళ హైకోర్టు వాడింది. 32,000 మంది అమ్మాయిల జాడ ఎక్కడుందని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. మనము నిమిషా నాయర్ కేసు ఉదంతం ఐసిస్ లో తీసుకుపోయి లవ్ జిహాద్ లోపల ట్రాప్ చేసి ఏ విధంగా అమ్మాయి జీవితంతో ఐసిస్ తీవ్రవాదులు ఆట ఆడుకున్నారో యథార్థ ఘటన కేరళ స్టోరీ రూపంలో మన కళ్ళ ముందర ఉంది. మాధురి గుప్తా పాకిస్తాన్ లోపల ఇండియన్ హైకమిషనర్ లోపల పనిచేస్తున్నటువంటి ఒక మాధురి గుప్తాను ఏ విధంగా లవ్ జిహాద్ ట్రాప్ లోపల మోసం చేసేసి దేశ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడేలా చేసిందో మన కళ్ళ ముందర ఉంది. జ్యోతి మల్హోత్రా కేసు, నిన్న మొన్న యూట్యూబర్ ఎవరైతే ఉన్నారో ఆమె కేసు ఏ విధంగా ఒక విలాసవంతమైనటువంటి జీవితానికి అలవాటు చేసేసి
దేశ వ్యతిరేక కార్యక్రమాలకు వాళ్ళను ఉపయోగించుకున్నారు. ఇది ఒక రకమైనటువంటి విషయం. అంటే దేశ వ్యతిరేక కార్యక్రమాలకు లవ్ జిహాద్ ను ఏ రకంగా వీళ్ళు ఉపయోగించుకుంటున్నారని. ఇదే హైదరాబాద్ లో కూడా చర్చ పెట్టండి, తెలంగాణ రాష్ట్ర పోలీసులను అడగండి, హైదరాబాద్ పోలీసులను అడగండి, తప్పిపోయినటువంటి 30,000 మంది అమ్మాయిలు ఎక్కడ పోయారు. నేను ఆంధ్రప్రదేశ్ మన తెలంగాణ హైదరాబాద్ గురించే చెప్తున్నాను. గూగుల్ సెర్చ్ లో కొడితే మిస్సింగ్ కేసుల లిస్ట్ అడిగితే 30,000 మంది అమ్మాయిలు ఇవాళ హైదరాబాద్ లో కూడా కనబడకుండా పోయినరు, లవ్ జిహాద్ కు గురైంది. ఎక్కడ నుంచి వస్తున్నాయి? సూట్ కేసులలో ప్యాక్ అయ్యి వస్తున్న శవాలు దేని కారణంగా వస్తున్నాయి? నిర్జీవ ప్రాంతం లోపల తలగబెట్టబడుతున్నటువంటి శవాలు ఎవరి దొరుకుతున్నాయి? ఎవరు బాధితులు? హిందువులు బాధితులు. ఇస్లామిక్ మతోన్మాదులు ఈ విష క్రీడ లోపల హిందూ అమ్మాయిలను బలి తీసుకుంటున్నారు. ముల్లాలు మౌలీలు ఓపెన్ గా చెప్తున్నారు కదా, కులానికి ఇంత రేటు కట్టారు కదా, వాళ్ళ డ్రాఫ్టింగ్ వాళ్ళ దగ్గర బ్లూ ప్రింట్లే దొరికినాయి కదా, ఈ కులానికి ఇంత రేటు, ఈ కులం అయితే ఇంత రేటు, ఇట్లా ట్రాప్ చేయండి అట్లా ట్రాప్ చేయండి అని. ఇవాళ మెహిందీ సెంటర్ల కేంద్రంగా, అదేవిధంగా జిమ్ముల కేంద్రంగా, ఫిలిం ఇండస్ట్రీ కేంద్రంగా, అదేవిధంగా బ్యూటీ పార్లర్ల కేంద్రంగా, సోషల్ మీడియా కేంద్రంగా, కాలేళ్ల దగ్గర అడ్డాలేసి మరి వీళ్ళు డబ్బులు ఈ హలాల్ పేరు మీద వచ్చినటువంటి ఈ అక్రమ సంపాదనను లవ్ జిహాద్ లోపల ఇన్వెస్ట్మెంట్ చేస్తా ఉన్నారు. ఓపెన్ గా నేషనల్ ఇన్వెస్టిగేషన్ అనేక కేసులను దర్యాప్తు చేస్తుంది. ఇది ఇన్ని వాస్తవాలు కళ్ళ ముందర ఉండగా లవ్ జిహాద్ లేదు, లవ్ జిహాద్ లేదు. ఇది ఇప్పటి నుంచి కాదు. రాణి పద్మిని ఉదంతమైంది. ఎందుకు ఈ దేశం లోపల మహిళలు ఆత్మార్పణ చేసుకునే పరిస్థితులు వచ్చినాయి? ఎందుకు ఈ దేశం లోపల బాల్య వివాహాల కల్చర్ వచ్చింది? ఎందుకు ఈ దేశంలో కూడా వేలాది మంది రాజులను ఓడించేసేసి వేలాది మంది హిందూ మహిళలను చెరబట్టినటువంటి సంఘటనలు లేవా? ఇది వేల సంవత్సరాలుగా జరుగుతుంది. ఇస్లామిక్ మతోన్మాదం చేస్తుంది. దీన్ని కాదని అందమైనటువంటి ఉపన్యాసాలు ఇస్తే ఎట్లా? చరిత్ర కళ్ళ ముందర ఉన్నటువంటి చరిత్ర, వేల సంవత్సరాల క్రితం నుంచి జరుగుతున్న చరిత్ర ఇప్పుడు జరుగుతుంది. 5 లక్షల మంది పాకిస్తాన్ పెళ్లి చేసుకుని ఇక్కడ ఎందుకు పిల్లలు కానీ ఉండాలండి? పోవాలే. పాకిస్తాన్ ఇష్టమైతే, షరియత్ లా ఇష్టమైతే పాకిస్తాన్ పోవాలా. పాకిస్తాన్ పెళ్లి చేసుకుని ఇక్కడ పిల్లల్ని కానీ ఇక్కడ ఏ ఉద్దేశం? ఇదే రకమైనటువంటి ఆక్రమణ, ఇదే రకమైనటువంటి మతోన్మాద దురాక్రమణ. ఖచ్చితంగా ఇటువంటి వాటిన్నింటినీ కూడా అడ్రస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. మళ్ళీ వస్తా సస్దర్ గారు, నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. చెప్తాను, ఒక నిమిషం ఉండండి. ఇండియన్ ఆర్మీ మీద హనీ ట్రాప్ ఎట్లా జరిగిందో తెలుసు. ఇండియన్ ఆర్మీ పర్సన్స్ ను ఏ విధంగా హనీ ట్రాప్ చేసేసింది అనేటువంటి విషయం అనేక కేసుల లోపల మనకు ఉదాహరణలు ఉన్నాయి. ఏ విధంగా అమ్మాయిలు వలలేసి ఏ రకంగా పాకిస్తాన్ ఐఎస్ఐ తీసుకుంది ఉపయోగించుకునేటువంటి విషయము. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఎంప్లాయీస్ విధంగా విషయం లోపల ఏ రకంగా కుట్రలు చేసిండ్రో, ఐఎస్ఐ ఏ రకమైనటువంటి కుట్రలు చేసిందో హనీ ట్రాప్ పేరు మీదన, లవ్ జిహాద్ పేరు మీదన. నిశాంత్ అగర్వాల్ బ్రహ్మోస్ సైంటిస్టు, ఆయన ఉదంతం కళ్ళ ముందర ఉంది. ఇదే రకంగా లవ్ జిహాద్ హనీ ట్రాప్ చేసేసి ఈ రకంగా ఇస్లామిక్ మతోన్మాదం ఏ విధంగా ఈ దేశం యొక్క అంతర్గతమైన రక్షణ పరంగా అంతర్గతమైనటువంటి విషయాలు కనుక్కోవాలని. ఒకసారి మనం మౌనిక గారు కూడా ఏం చెప్తారు ఒక్కసారి విందాం. నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఈ చర్చ ముగిస్తాను. నేను కూడా వేరే కార్యక్రమంలో పాల్గొనేది ఉంది. ఈ చర్చకు ఒకటే అండి, కఠినమైనటువంటి చట్టాలు రావాల్సిన అవసరం ఉంది. ఈ విష క్రీడ కేరళ హైకోర్టు చెప్పింది. నేను ప్రేమ, ఇవాళ అందమైన ఉపన్యాసాలు ఏమిస్తారంటే ప్రేమకు మీరు వ్యతిరేకమా, ప్రేమను మతోన్మాదులు వ్యతిరేకిస్తున్నారు, ఇటువంటి ఉపన్యాసాలు ఇస్తారు. ఈ మతోన్మాదులు ఇస్తారు, కువానా సెక్యులర్ హిందువులు కూడా ఇదే ఇస్తారు. విష క్రీడ, ప్రేమ ముసుగు లోపల విష క్రీడ తెరలేపుతుంది ఇస్లామిక్ మతోన్మాదము. ఈ విష క్రీడ ముసుగు లోపల దేశ వ్యతిరేక కార్యక్రమాలు సాగిస్తుంది ఇస్లామిక్ మతోన్మాదం. ఆ నుమను రాసి పెట్టుకున్నాను. ఇంకా కావాలంటే మళ్ళీ ఏంటంటే 100 ఎగ్జాంపుల్ చెప్తాం. ధన్యవాదాలు. ఓకే సజ్జర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. నేను నోమన్ గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. నేను ఒక్కసారి మౌనిక గారు కూడా ఏం చెప్తారో విని ఆ తర్వాత మీరు ఆన్సర్ చేస్తారు. కానీ మౌనిక గారు ఏం చెప్తారు ఈ వ్యవహారానికి సంబంధించి? జీటీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. వెరీ ఫస్ట్ థింగ్, రిలీజియన్ అండ్ పాలిటిక్స్ ఆర్ లైక్ 2 sides ఆఫ్ ఎ కాయిన్. ఇఫ్ యూ అండర్స్టాండ్ వన్, ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్ వన్, యూ అండర్స్టాండ్ నన్. అంటే మీకు రిలీజియన్ పాలిటిక్స్ లో ఒక విషయం అర్థం కాలేదు అంటే రెండోది మీకు అర్థం కాలేదు అని కన్ఫర్మ్ చేసుకోవాలి. పాకిస్తాన్ అనేది ఒక ఇస్లామిక్ నేషన్ అన్డౌటెడ్లీ. దాని హిడెన్ ఎజెండా ఏంది అంటే భారతదేశాన్ని గజ్వేహింద్ చేయాలి, భారతదేశాన్ని ఇస్లామైజ్ చేయాలి అని. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద ప్యానలిస్ట్ టు కీప్ సైలెంట్ వెన్ అదర్ పర్సన్ ఇస్ టాకింగ్. అయితే ఇక్కడ పాకిస్తాన్ హిడెన్ ఎజెండా అనేది క్లియర్ గా భారతదేశాన్ని ఇస్లామైజ్ చేయాలి. దానికి ఏది
అంటే ఎస్పెషల్ గా మెయిన్ గా ఈజీగా ట్రాప్ చేయడానికి వచ్చేది అమ్మాయిలు. ఎందుకంటే అమ్మాయిలు దే క్యారీ ద లెగసీ, పిల్లల్ని అంటారు కాబట్టి ముందు ఆ సంస్కృతిని ముందుకు తీసుకెళ్తారు కాబట్టి అది ఈజీ ట్రాప్ కిందకి ఈజీగా పనికొచ్చేది. నెక్స్ట్ ఒకటి, ఏదైనా ఒక క్రైమ్ జరిగినప్పుడు ఇంటెన్షన్ బిహైండ్ ద క్రైమ్ అని ఉంటారు అనమాట. అంటే లీగల్ గా మనం చూసినప్పుడు ఒక క్రైమ్ కి సాక్ష్యాధారాలే కాకుండా ఇంటెన్షన్ ఏమై ఉంటది అనేది కూడా చూస్తాం. సో ఇక్కడ అన్డౌటెడ్లీ ఇంటెన్షన్ బిహైండ్ ద క్రైమ్ ఏంటిది అంటే లవ్ జిహాద్ అండ్ బ్రెయిన్ వాషింగ్. బ్రెయిన్ వాష్ ఎట్లా చేస్తారు అంటే వాళ్ళు లవ్ జిహాద్ అనే విషయం మర్చిపోతారు. మర్చిపోయి వాళ్ళకు వచ్చిన డబ్బులతోనే ఆ లైఫ్ స్టైల్ ఎంజాయ్ చేస్తూ వాళ్ళు లవ్ జిహాద్ లో ట్రాప్ లో పడిపోయిన విషయాన్ని కూడా మర్చిపోయింది ఈ జ్యోతి అనే ఇలాంటి అమ్మాయిలు. ఇక్కడ ఏం జరుగుతుంటది అంటే వీళ్ళకు ఈ జ్యోతి అనే అమ్మాయి 20,000 జీతంకి పనిచేసిందండి 2019 ఆ టైంలో. ఇప్పుడు ఆ అమ్మాయి లావిష్ లైఫ్ స్టైల్ ఎట్లా ఎంజాయ్ చేస్తుంది? పాకిస్తాన్ కి 3 times వెళ్ళింది. పాకిస్తాన్ కి అసలు ఒకసారి పోవడే బేకారు, ఆ దేశానికి పోయి చేసేదేముంటది. అట్లాంటిది ఆ దేశానికి 3 సార్లు పోయింది. బంగ్లాదేశ్ పోయింది, చైనాకు కూడా మీకు వీసా వచ్చింది. ఎట్లొచ్చినాయి? ఇది హనీ ట్రాప్ కిందకి వస్తుంది. ఎందుకంటే ఒక బేసిక్ మిడిల్ క్లాస్ ఉన్న అమ్మాయి అట్లాంటివి చేయడానికి లేదు. పోనీ ఆమెకు బాగా ఇన్ఫ్లుయెన్సర్ కింద బాగా డబ్బులు వస్తున్నాయంటే 3 లక్షల ఫాలోవర్స్, 3 లక్షల మంది సబ్స్క్రైబర్స్ అనేది గల్లీలో ఉండే ప్రతి ఇన్ఫ్లుయెన్సర్ కూడా ఉంటారు. సో అది పెద్ద విషయం కాదు. దానికి ఇన్ని పైసలు వచ్చి ఇంత లావిష్ లైఫ్ స్టైల్ ఎంజాయ్ చేసే అలాంటి సినారియో లేనే లేదు అండర్ ద ఇంటెన్షన్ బిహైండ్ ద క్రైమ్. నెక్స్ట్, యూజువల్లీ పెహల్గామ్ కి ఎప్పుడు వెళ్ళినా కూడా మార్చి నుంచి జూలై టైంలోనే వెళ్తారు ఎవరైనా కూడా టూరిస్టులు. ఎందుకంటే దట్ ఈస్ ద ఓన్లీ టైం విచ్ ఇస్ కన్వీనియంట్, వెదర్ బాగుంటుంది, అక్కడ వెళ్ళడానికి కూడా పిల్లలకు హాలిడేస్ ఉంటాయి కాబట్టి వెళ్ళడం అదే కరెక్ట్ టైం ఉంటుంది. కానీ ఈ అమ్మాయి డిసెంబర్ జనవరి టైంలో వెళ్ళి అక్కడి నుంచి వెళ్ళి జియో లొకేషన్ ట్యాగ్ చేయడం వల్ల ఎక్కడ ఆర్మీ ఉన్నారు ఎక్కడ ఆర్మీ లేరు అనే సీక్రెట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వగలిగింది. ఎట్లా ఇచ్చింది? ఇదొకటి. 2, ఇంకొక నెక్స్ట్ విషయానికి వస్తే ఆమె ఉంటున్న ఏ స్టేట్ లో ఉందా స్టేట్ చీఫ్ మినిస్టర్ నన్న కలిసిందో లేదో తెలియదు కానీ పాకిస్తాన్ కి పోయి ఆమె మరియం షరీఫ్ సీఎం ని, పంజాబ్ సీఎం ని ఎట్లా కలిసింది అంటే ఈమెను వాళ్ళకి అంత హై ఇన్ఫ్లుయెన్స్ పీపుల్ దగ్గరికి తీసుకెళ్లగలిగిందంటే ఎంత నెట్వర్క్ లో ఆమె జొచ్చుకుపోయి ఉంది. ఆ నెట్వర్క్ లో జొచ్చుకుపోయి ఉండడమే కాకుండా ఆమె సీఎం తో తీసిన వీడియోని ఆమె ఇన్స్టాగ్రామ్ లో కూడా పోస్ట్ చేసింది. ఎట్లా చేసింది? ఎందుకంటే బ్రెయిన్ వాష్ అయిపోయింది, ఆడ లవ్ జిహాద్ అయింది, బ్రెయిన్ వాష్ అయిపోయింది, సోయి కూడా లేదు, బ్రెయిన్ వాష్ అయిందన్న సోయి కూడా లేదు. కాబట్టి ఇప్పుడు భారతదేశం ఎట్లయితే నరేంద్ర మోదీ గారు ఆపరేషన్ సింధూర్ గాని పెహల్గామ్ ఇన్సిడెంట్ అయినప్పటి నుంచి కూడా ఆ పేరే ఆపరేషన్ సింధూర్, అది మిలిటరీ యాక్షన్ కాదు, అది ఈ నాగరికతను కాపాడే ఒక ఇమోషనల్ మిలిటరీ యాక్షన్ అన్నట్టు. అయితే దీనిలో మనం మెయిన్ గా చూసుకుంటున్న 3 points ని నరేంద్ర మోదీ ప్రభుత్వం గాని భారతీయ జనతా పార్టీ గాని దీన్ని మతతత్వం అనుకోండి, మమ్మల్ని మతోన్మాదులు అనుకోండి, అది మీ విఘ్నతకి మేము వదిలేస్తాం. మేము 3 విషయాలలో సీరియస్ గా ఉండబోతున్నాం. ఒకటి జల్, జమీన్, జోరు. జల్, అందుకే సింధు నదీ జలాలను పాకిస్తాన్ కి ఇవ్వబోయేదే లేదు. ఎందుకంటే సింధు నదీ జలాల ట్రీటీలో 80% పాకిస్తాన్ కి వెళ్తుంది, 20% భారతదేశానికి వెళ్తుందా? ఎందుకు వెళ్తుంది? పాపులేషన్ అక్కడ ఎంత ఉంది, ఇక్కడ ఎంత ఉంది, ఎందుకు వాళ్ళకి 80% వెళ్ళాలి, ఎందుకు మనకు 20% రావాలి? పాయింట్ 1. ఇది జల్ విషయంలో కేర్ఫుల్ గా ఉండడం వల్లనే ఇండస్ వాటర్ ట్రీటీని సస్పెండ్ చేసింది. నెక్స్ట్ జమీన్, పిఓకే గాని లేదా ఎల్ఓసి అప్పుడు గాని సోకాల్డ్ ఇందిరాగాంధీ చాలా ఐరన్ లేడీ అని కాంగ్రెస్ వాళ్ళందరూ ఎగురే వాళ్ళని నేను అడగదలుచుకున్నా. ఎల్ఓసిలో గాని పిఓకేలో గాని తీసుకునే క్షమత లేనప్పుడు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ ప్రభుత్వం మేము తీసుకుంటాం, మాకు ఆ క్షమత ఉంది, మేము చేస్తాం, మాకు టైం ఇవ్వండి. 60 ఏళ్ల నుంచి వెళ్ళి చెత్త పడేసిన దాన్ని 10-15 ఏళ్లలో క్లీన్ చేయండి అంటే ఎట్లా పాసిబుల్ అవుతుంది? ఎవ్రీథింగ్ టేక్స్ టైం. కాబట్టి జమీన్ విషయంలో కూడా పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ని గానీ ఎల్ఓసి ఎక్కడెక్కడైతే కరెక్ట్ గా చేయగలిగినో వాటన్నిటిని భారతీయ జనతా పార్టీ మాత్రమే, నరేంద్ర మోదీ ప్రభుత్వం మాత్రమే చేయగలదు. మిగిలింది జోరు. జోరు అంటే భార్య అని కాదు, ఆ సంస్కృతి ఆ నాగరికతని ముందుకు తీసుకెళ్లే ఆడవాళ్ళు. ఆడవాళ్ళని కాపాడుకుంటేనే ఆ సంస్కృతిలో పిల్లల్ని అంటారు, ఆ పిల్లలతోని సంఖ్యాబలం పెరుగుతుంది, సంఖ్యాబలంతో ఆ నాగరికత ముందుకెళ్తారు. కాబట్టి జోరు కింద లవ్ జిహాద్ కింద ట్రాప్ కాకుండా భారతదేశంలో ఉన్న ముస్లిం అబ్బాయిలు హిందూ అమ్మాయిలను ట్రాప్ చేయడమే ఒక భయంకరమైన విషయం. అంటే హిందూ ఆడవాళ్లను పాకిస్తాన్ లో ఉన్న ముస్లిం వాళ్ళు కూడా ట్రాప్ చేస్తున్నారు. కాబట్టి జల్, జమీన్, జోరు 3 విషయంలో భారతీయ జనతా పార్టీ తగ్గేదే లేదు. మేము దీనికోసం కమిటెడ్ అయి ఉన్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అదే మళ్ళీ విషయం నేను కమింగ్ బ్యాక్ టు వేర్ ఐ హావ్ స్టార్టెడ్. లవ్ జిహాద్ అనేది ఒక ముస్లిం అబ్బాయి హిందూ అమ్మాయిని లైక్ చేసి లవ్ చేసి వాళ్ళు రిలీజియన్ ని కన్వర్ట్ చేసుకుంటే దే ఆర్ కేటగిరికల్లీ కాలింగ్ ఇట్ as లవ్ జిహాద్. ఓకే, లెట్ us see the other side. హిందూ అబ్బాయిలు
ముస్లిం అమ్మాయిని చేసుకోవడం లేదా? దాన్ని గర్వాప్సి అంటారండి. ప్లీజ్ ఒక్క నిమిషం ఆయన కంటిన్యూ చేయండి. ఒక్క నిమిషం ఉషా గారు ప్లీజ్ ఒక్క నిమిషం ఆయన కంటిన్యూ చేయండి. ప్లీజ్ It's Garvapsi, not Love Jihad. Yeah, please no more continue. ఒక్క నిమిషం ఉషా గారు ఆయన మనం మాట్లాడివ్వాలి. ఆయన ఏం చెప్తున్నారో మనం వినాలి ప్లీజ్. ఉషా గారు ఒక్క నిమిషం ఉషా గారు ప్లీజ్. ఉషా గారు ఇది కరెక్ట్ కాదు. ప్లీజ్ ఒక్క నిమిషం ఆగారు మీరు. ఒక్క నిమిషం మీరు ఆగారు ఉషా గారు ప్లీజ్. ఉషా గారు ప్లీజ్ ఒక్క నిమిషం ఉషా గారు ప్లీజ్ ఇది కరెక్ట్ కాదు. ఆయన వాయిస్ మనం వినాలి ప్లీజ్. వాస్తవాన్ని మాట్లాడుకుందాం మనం. ప్లీజ్ 1-to-1 కాదు ఉషా గారు. 1-to-1 కాదు ప్లీజ్ ఉషా గారు. ఆయన కంప్లీట్ చేయనిద్దాం. ఆయన కంప్లీట్ చేసింది నేను అవకాశం ఇస్తా. ఉషా గారు ప్లీజ్ ఉషా గారు వారిని మాట్లాడనివ్వండి. వారికి లవ్ జిహాద్ కి ఆపోజిట్ గర్వాప్సి అని చెప్పినాం కదా, సరిపోతుంది. అంటే వాట్ ఎవర్ ద టర్మ్ యూ కాల్ ఇట్ యాజ్. నేను అనేది ఏంటంటే ఒక 18 years వచ్చిన వాళ్ళు అడల్ట్స్ గా ఉన్నప్పుడు కాన్స్టిట్యూషన్ ఇస్తున్నటువంటి చట్టాల ప్రకారం దే ఆర్ గోయింగ్ అండ్ గెటింగ్ మ్యారీడ్. ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఆన్ బోత్ ద సైడ్స్. ఇక్కడ ఇష్యూని డైల్యూట్ చేయడానికి, ఇష్యూని సైడ్ ట్రాక్ చేయడానికి ఈ లవ్ జిహాద్ అనే టాపిక్ తీసుకొచ్చారు. లెట్ us టేక్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ జ్యోతి మల్హోత్రా. ది సేమ్ లేడీ బార్డర్ క్రాస్ చేసేటప్పుడు వాట్ ఈస్ షీ టెలింగ్? Border security force ki what is she telling? She is telling I work for Haryana BJP. Questions దాని గురించి అడగాలి. అంటే బీజేపీ పంపించిందా? బీజేపీ పార్టీ పంపించిందా? ఇప్పుడు వీసాస్ ఇస్తున్నప్పుడు షీఈస్ గోయింగ్ టు పాక్ హై కమిషన్ కానీ, చైనాకి పోతున్నప్పుడు, బంగ్లాదేశ్ కి పోతున్నప్పుడు ఆల్ ది ఇంటెలిజెన్స్ బ్యూరో ది ఐబీ హ్యాస్ ఆల్ దిస్ డేటా. ఆల్ ది ఇండియన్ సిటిజన్స్ ఎప్పుడు వెళ్తున్నారు, ఎక్కడికి పట్టుకున్నారు. అంటే ఇన్ని సంవత్సరాల నుంచి ఆవిడ ఇన్ఫర్మేషన్ పంపిస్తున్నప్పుడు ఐబీ గుర్తించలేకపోయిందా? అంటే ఇది బీజేపీ గవర్నమెంట్ యొక్క లోపం కాదా? వై హ్యాస్ షీ క్లెయిమ్డ్ యాజ్ ద హర్యానా బీజేపీ? యూ టెల్ మీ దిస్. అండ్ యు నో marriages are happening on both the sides. Let us go to the registration office. Let us pull the data. Nationwide data తీసుకుందాము. I can claim myself RSS వాళ్ళందరినీ మోటివేట్ చేసి మీరు ముస్లిం అమ్మాయిని పెళ్లి చేసుకోండి, మీకు 5 lakh rupees ఇస్తాము, 3 lakh rupees ఇస్తాము, బిజినెస్ సెట్ చేస్తాము, అండ్ ఆల్సో యూ విల్ గెట్ ఎ గవర్నమెంట్ let us talk about the rules. నాకు ఇక్కడ every adult has a right to go and get married as per the Registrations Act. That is a big problem. పెళ్ళైన తర్వాత వాళ్ళు అప్లికేషన్ పెట్టుకుంటారు. దే వాంటెడ్ టు గో అండ్ గెట్ మ్యారీడ్. ఈ రాజ్యాంగం కలిగించిన యొక్క హక్కు. ఇంటెన్షన్ ఏంటో కనుక్కోవాలి. నూమన్ గారు ఒకటే చెప్తున్నారు, ఒకవేళ ఒక ముస్లిం అబ్బాయి హిందూ అమ్మాయిని చేసుకుంటే లవ్ జిహాద్ అయితే, మరి హిందూ అబ్బాయి కనుక ముస్లిం అమ్మాయిని చేసుకుంటే ఏమవుతుంది? ఈ రకంగా ప్రతి మతంలోనూ ఇంటర్ రిలీజన్ జరుగుతున్నాయి కదా అంటున్నారు కదా, ఏం చెప్తారు యమునా పాఠక్ గారు? ఒక్క నిమిషం అమ్మా, ఒక్క నిమిషం ఆగాలి మీరు. ఉషా గారు వస్తాను, నేను 1 by 1 వస్తున్నా, ప్లీజ్ అర్థం చేసుకోవాలి. యమునా పాఠక్ గారు, ఈ రోజు ఇందాక నేను మీతో స్టార్టింగ్ లో చెప్పినట్టుగానే ఇంటర్ రిలీజియన్ మ్యారేజెస్ అనేవి సక్సెస్ రేట్, లేకపోతే మ్యారేజ్ అని ఎప్పుడు అంటాం? వెన్ అ మ్యారేజ్ ఇస్ సక్సెస్ఫుల్, రైట్? వెన్ దెర్ ఇస్ నో కాన్ఫ్లిక్ట్, ఒక ఇద్దరు పార్ట్నర్స్ మధ్యన కాన్ఫ్లిక్ట్ లేకుండా వాళ్ళ కుటుంబాలతో కూడా సత్సంబంధాలు ఉంటున్న విషయాన్ని మనము ఒక కన్స్ట్రక్టివ్ గా చూస్తాం. ఇక్కడ ఇష్యూ అంతా ఏంటంటే మీరు తీసుకున్న సబ్జెక్ట్ వల్ల కేవలం లవ్ జిహాద్ అనే మాట ఉంది అనేది. సో ఈ రోజు లవ్ జిహాద్ అనే మాట చూస్తుంటే కూడా మీకు ఎక్కడా కూడా కనపడదు, దీని మీద ఒక పాజిటివ్ నరేటివ్ ఎక్కడా కనపడదు మీకు వాస్తవానికి తీసుకుంటే. అండ్ రెండో అంశం ఏంటంటే, ఐ సజెస్ట్ త్రూ దిస్ ప్లాట్ఫామ్, మీరు హెల్ప్ లైన్ నంబర్స్ అని ఇప్పటి వరకు లేదు లవ్ జిహాద్ కి. సో ఈ రోజు ఈ ప్యానల్ ని తప్పకుండా ప్రభుత్వాలు, అధికారులు సీరియస్ గా దీన్ని తీసుకుంటే గనక ఖచ్చితంగా ఒక హెల్ప్ లైన్ నంబర్ ని గనక మనము ఇలాంటి లవ్ జిహాద్ కేసెస్ ఉంటే తప్పకుండా అనానిమస్ గా ఉంచుతాం. ఎందుకంటే మాకు కౌన్సిలింగ్ వచ్చేవండి అనానిమస్ కాల్సే వస్తాయి.
వాళ్ళు వాళ్ళ ఐడెంటిటీని కూడా డిస్క్లోజ్ చేయలేని పరిస్థితి చాలా ఉన్నాయి. లేదా మన దగ్గర కౌన్సిలింగ్ వచ్చినప్పుడు వాళ్ళు కనబడకుండా, లేకపోతే చాలా ట్రామాలు, ఇమోషనల్ ట్రామా అంటే నేను మీతో చెప్పేది ఏంటంటే హోలిస్టిక్ గా మాట్లాడదాం. వీఆర్ నాట్ డిబేటింగ్, వీఆర్ నాట్ సేయింగ్ ఎవరు ఎక్కడ అనేది. వీఆర్ ఆల్ ఇండియన్ సిటిజన్స్. మనం అందరం కూడా ఒక రెస్పెక్టబుల్ గా, మనం అందరం భారతీయ సిటిజన్స్. మన కంట్రీ విషయం తీసుకొస్తే దాని యొక్క సెక్యూరిటీ గురించి మనం ఈ రోజు మాట్లాడుతున్నాము. ఇందాక అన్నారు, ఇప్పుడు కేవలం ఇక్కడ ఇంకొక అంశం కూడా తెర మీదకి వచ్చింది పెహల్గామ్ ఇష్యూ తర్వాత. అది ఏంటి అంటే కేవలం హిందూ మహిళలే కాదు, భారతదేశంలో ఉన్న ముస్లిం మహిళలు కూడా మరి పాకిస్తాన్ కి వెళ్లి అక్కడ దాదాపు 5-6 లక్షల మంది పెళ్లి చేసుకున్నారు. సో ఈ రోజు ఇది కేవలం హిందూ ముస్లిం ఇష్యూ కాదు. ఇక్కడ భారతదేశంలో ఉన్న భారత పౌరురాలకు ఏదైతే ఉమెన్ ఉన్నారో వీళ్ళని ఎందుకు సాఫ్ట్ టార్గెట్ గా చూస్తున్నారు? ఇప్పుడు వారిని అదే ప్రశ్న అడుగుదాం. ఎందుకంటే ముస్లిం మహిళలు ఎందుకు వెళ్లి పాకిస్తాన్ లో పెళ్లి చేసుకుని పిల్లల్ని భారతదేశంలో కంటున్నారు? ఇది ఎక్కడి న్యాయం అండి అంటున్నాను నేను. అంటే ఈ రోజు ఒక ఇమోషనల్ ఎంటాంగిల్మెంట్. అమ్మ ఒక్క నిమిషం. ఈ రోజు మొన్న మీరు చూస్తూ ఉంటే 2 రోజుల్లో పాకిస్తాన్ కి సంబంధించిన వాళ్ళందరూ కూడా వాళ్ళ దేశానికి వెళ్లిపోవాలని ఉత్తర్వులు ఇస్తే భారతదేశం నుంచి కూడా ఇక్కడ ఒక ఇమోషనల్ ఎంటాంగిల్మెంట్ తీసుకొచ్చారు. ఏంటి అంటే నా పిల్లలు ఇక్కడ, నా మొగుడక్కడ. ఈ పరిస్థితి చాలా విషియస్ సర్కిల్. ఇది ఒక విషియస్ సర్కిల్. ఇది మనకు కనబడుతోంది. ఇది చాలా డేంజరస్ పరిణామం. సో ఇక్కడే హిందూ మహిళలు జరుగుతున్నాయి. ఇది వాస్తవం. ఎందుకంటే మీకు ఇంతకుముందు కౌన్సిలింగ్ తీసుకొచ్చినప్పుడు ఈసారి మీరు కూడా రావాలి. మీరు వస్తే తప్పకుండా కూడా మీకు కనబడుతుంది ఆర్తనాదాలు, ఇమోషనల్ ట్రామా, ఇమోషనల్ అబ్యూస్. నాట్ జస్ట్ ఇమోషనల్ అబ్యూస్ అండి, ఫిజికల్ అబ్యూస్ బై ప్రొఫెషన్ ఆఫ్ సైకాలజిస్ట్ ఆల్సో. వాళ్ళు పడుతున్న ఫిజికల్ అబ్యూస్ ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు డైరెక్ట్ చేస్తానండి. విజయవాడకు సంబంధించిన ఒక అమ్మాయి, ఆ అమ్మాయిని వాడు లవ్ అనే పేరుతోనే పెళ్లి చేసుకున్నాడు, మతం మార్చాడు. పోనీ మతం వాళ్ళే సంతోషంగా లేరు. దాని తర్వాత అమ్మాయికి తలాక్ ఇచ్చాడు. తలాక్ ఇచ్చిన తర్వాత వాళ్ళ అన్నయ్య, వాళ్ళ బాబాయ్, వాళ్ళ ఇంట్లో ఉన్న మగవాళ్ళందరూ ఆడపిల్లని వాడుకున్నారండి. ఒక్కొక్కళ్ళతో ఒక్కొక్క పిల్లాడు పుట్టాడండి. ఇది ఎంతటి దరిద్రం చెప్పండి. ఇది ఫ్యాబ్రికేటెడ్ కాదు. దయచేసి ఒక ఇమోషనల్ ట్రామా, ఒక అమ్మాయి పడుతున్న ఇమోషనల్ ట్రామాని అర్థం చేసుకోండి. ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. బట్ అందుకే అంటున్నాను, ఒక హెల్ప్ లైన్ లాగా తీసుకొస్తే, అనానిమస్ గా కాల్స్ ఉంచితే డెఫినెట్ గా అథెంటికేటెడ్ డేటా అనేది మన దగ్గర తప్పకుండా ఉంటుంది. ఎందుకంటే చాలా మంది ఫ్యామిలీ ప్రెస్టీజ్, పరువు అని భయపడతారు. కొంతమంది మిస్సింగ్ కేసెస్ లో వెనక్కి రావకపోవడం కూడా చూస్తున్నాము. సో ఇది ఒక ఎంటైర్ గా మీరు చూస్తే ఒక విషియస్ సర్కిల్, ఒక విషియస్ సైకిల్, ఒక విషియస్ ఎంటాంగిల్మెంట్ అనేది జరుగుతోంది. సో ఈ రోజు ఇప్పుడు పాకిస్తాన్ లో ఉన్న వాళ్ళని భారతదేశ ముస్లిం మహిళలు ఎందుకు పెళ్లి చేసుకుంటున్నారు? అంతెందుకు మన హైదరాబాద్, మన ఓల్డ్ సిటీలో ఎంతమంది ఆడపిల్లలకు నికా అవుతుందండి బయట? ఎందుకు చేస్తున్నారు వీళ్ళు? బయట పాకిస్తానీ వాళ్ళకి ఎందుకు పెళ్లి చేస్తున్నారు? వాట్ ఈస్ ద పర్పస్ బిహైండ్ ఇట్ అనేది కూడా మనం క్వశ్చన్ చేసుకోవాల్సిన అవసరం. ఇది ప్రేమ పేరులో రిలీజియస్ కోర్షన్ ఎందుకు జరుగుతుందండి? మీరు చెప్తున్నారు లవ్ జిహాద్ అసలు లేనే లేదు. ఓకే, ఓన్లీ ప్రేమ ఉంది, స్వేచ్ఛ ఉంది, ఓకే ప్రేమ ఉంది. అయితే రిలీజియస్ కన్వర్షన్, కోర్షన్ అయ్యి రిలీజియస్ కన్వర్షన్ అయ్యి why is that situation even arising? And where is the point where you start hating a political party? Your hate for a political so and so, whether it is BJP, whether it is Modi, your hate for a political party or a politician, that hate then converts into hate for the entire country, that you then start hating the entire country and then go against the country, and then you start working for an enemy nation. How is this happening? So there is love, then it's progressing to religious conversion, coercion, religious conversion is then into a political hatred for a political party, for a political figure, and then hatred towards your nation. So idi basic progression aitundandi. How is that happening? Starting from love. Anta swechha, anta. If everything is so nice, it's only about love, it's not about religion, it's not anything. Ee progression inta sinister etla aitundi that you're even going against your nation. అంటే మీకు సపోర్టింగ్ గా ఇప్పుడు మీరు అన్నదానికి ఈ 6 లక్షల మంది ముస్లిం మహిళలు ఎవరైతే పెళ్లి చేసుకున్నారో పాకిస్తానీ వాళ్ళని, పాకిస్తానీ ప్రేమిస్తారా, భారతదేశాన్ని ప్రేమిస్తారా? ఆ పిల్లలు, ఆ పుట్టిన పిల్లలు పాకిస్తానీ ప్రేమిస్తారా, భారతదేశాన్ని ప్రేమిస్తారా? దట్ ఈస్ మై క్వశ్చన్. It's not that innocent. It's not that innocent. It is a sinister thing what is happening over here. రోమన్ గారు ఏం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏదైతే మేడం గారు చెప్తున్నారో
ఒక పొలిటీషియన్ కానీ ఒక పొలిటికల్ పార్టీని మీరు హేట్ చేసినంత మాత్రాన You're now hating the entire country. You're going against the entire country and then you're sleeping with the enemy country. ఓకే వినండి కంటిన్యూ. మీరు ఏమంటున్నారు, ఒక పొలిటీషియన్ కానీ ఒక పొలిటికల్ పార్టీని కానీ అఫిలియేషన్ ఉన్నటువంటి ఒక పొలిటికల్ పార్టీని ఎప్పుడైతే మనం డిస్లైక్ చేస్తున్నామో యూఆర్ గోయింగ్ అగేన్స్ట్ ద నేషన్ అని చెప్పేసి అంటే No, it is progressing to hating your nation. సర్టిఫికేట్ ఇస్తుందా? No, The animosity. There is a very thin line. India, in a democratic country, na istam vachina party ni like. No, please don't misquote me. You're misunderstanding me. What I'm saying is the hate for a political party or a political leader is then progressing to hate the country. No, he's misquoting me. He's misunderstood me. చాలా మందికి ఆన్సర్ ఇవ్వాలి. ప్లీజ్ నోమన్ గారు He's misunderstood me. I'm just reiterating. ఒక పొలిటికల్ పార్టీకి అఫిలియేషన్ ఉన్నంత మాత్రాన వాళ్ళు డిస్లైక్ చేస్తున్నారు, నేషన్ కి అగేన్స్ట్ వెళ్తున్నారు అనేది కాదు. నెంబర్ 1. నెంబర్ 2, యమునా మేడం వాస్ టాకింగ్ అబౌట్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఇన్ ఓల్డ్ సిటీ ఆర్ ఇన్ సమ్ పార్ట్ ఆఫ్ ది ఇండియా వాళ్ళు వెళ్ళిపోయి పాకిస్తానీ మేల్ పీపుల్ ని పెళ్లి చేసుకుంటున్నారు. వై ఇస్ దిస్ హ్యాపెనింగ్ అని చెప్పేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు అండర్స్టాండ్ వేర్ దిస్ మ్యారేజెస్ ఆర్ హ్యాపెనింగ్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వీసాసే లేవు వాళ్ళకి. పాకిస్తాన్కి వెళ్ళిపోయి అక్కడ అంటే సంసారం ఇక్కడ చేస్తున్నారు, వాళ్ళ హస్బెండ్స్ అక్కడ ఉంటున్నారు, పిల్లలు ఇక్కడ ఉంటున్నారు. This is not a joke. What are we talking about? How can you have kids when your husband lives somewhere else? Right? No, they are coming at sir, You are asking technically. చాలా పన్నిగా మాట్లాడుతున్నారు. Are you married? మేడం మీరు ఎలానే చెప్తున్నారు మేడం. No, they are contract marriages in Islam. There is something called muta, which is happening in all cities. ఇది నిజమా కాదా? ఒక్క విషయం నోమన్ గారు ఒక్క నిమిషం వెయిట్ ప్లీజ్ మౌనిక గారు అందరూ ఒక్క నిమిషం నోమన్ గారు ఇది నిజమా కాదా? ఒక్క విషయం సార్ నోమన్ గారు ఇది నిజమా కాదా? భారతీయులు అలాగే పాకిస్తానీయులు ఇద్దరు కూడా వివాహాలు జరుగుతున్నాయా లేదా? వాళ్ళకి సంబంధించి పిల్లలు ఉన్నారా లేదా? కొంతమంది అక్కడ పెరుగుతూ ఉండొచ్చు, కొంతమంది ఇక్కడ పెరుగుతూ ఉండొచ్చు. కానీ ఎవరు ఏ దేశాన్ని ప్రేమిస్తారు అనేది క్వశ్చన్. అక్కడక్కడ జరిగి ఉండొచ్చు. ప్రతి ఒక్క ముస్లిం మహిళని పోయి ప్రతి ఒక్కరు అనలేదు. ఒక పర్సన్ కి అంటే ఒక హిందూ మహిళ అయిపోయి వైట్ కి పెళ్లి చేసుకోవట్లేదా? యుఎస్ లో ఉన్న వాళ్ళని పెళ్లి చేసుకోవడం లేదా? జర్మన్ ని పెళ్లి చేసుకోవడం లేదా? యూకే వాళ్ళని పెళ్లి చేసుకోవడం. మాకున్న డేటా ప్రకారం నోమన్ గారు మాకున్న డేటా ప్రకారం 2011 నుంచి 2011 ఒక్క నిమిషం ఆగాలి 2011 నుంచి 2020 వరకు కూడా పెళ్లి చేసుకున్న వాళ్ళలో 4085 మంది పాకిస్తానీయులు ఇండియన్ సిటిజన్షిప్ తీసుకున్నారు ఆఫ్టర్ మ్యారేజ్. వచ్చిన వాళ్ళు మాత్రమే, ఇంకా రాని వాళ్ళు చాలా మంది ఉన్నారు. సిటిజన్షిప్ రాకుండా అక్కడే ఉంటున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, అప్ అండ్ డౌన్ చేస్తున్న వాళ్ళు. నేను మళ్ళీ మీకు అదే చెప్పాను. నేను స్పోరాడికల్లీ జరుగుతాయి. We cannot stop those kind of people, right? ఇప్పుడు ఒకరికి లైక్ చేస్తున్నప్పుడు, లవ్ చేస్తున్నప్పుడు how can you tell them not to love? వాళ్ళు 18 years వచ్చిన తర్వాత పేరెంట్స్ కి లేదండి ఆపడానికి. ఈవెన్ ద కోర్ట్ మీకు ఇష్టం వచ్చిన వాళ్ళని పెళ్లి చేసుకోమని చెప్పేసి మనం ఎలా చెప్తాం చెప్పండి? అంటే నేను ఎవరిని ప్రేమ పేరు మీద వంచన జరుగుతుందన్నమాట. రైట్. ఉషా గారు క్వశ్చన్ మీకే ఈ క్వశ్చన్ మీరు వినాలి. ఉషా గారు అయితే ఒక ముస్లిం హిందూని చేసుకుంటేనో, హిందూ ముస్లిం చేసుకుంటేనో, అసలు హిందూ పెళ్లి చేసుకున్నా, ముస్లిం పెళ్లి చేసుకున్నా, ఏ మతానికి ఆ మతంలో, ఏ కులానికి ఆ కులంలో పెళ్లి జరిగినా కూడా చాలా మంది మహిళలు గృహహింసకు గురవుతున్నారు, ఇబ్బందులు పడుతున్నారు, అంతా జరుగుతుంది కదా. కాకపోతే దీన్ని స్పెసిఫిక్ గా ఈ రకంగా హిందూ ముస్లిం ఇంటర్ రిలీజియన్ మ్యాచ్ లో పెళ్లిలో మాత్రమే ఎందుకు ఫోకస్ చేసి చూపిస్తున్నారు అనేది క్వశ్చన్. సార్ ఇప్పుడు పెద్దలు కుదిరించినా లేకపోతే ప్రేమించి వివాహం చేసుకున్నా ఇప్పుడు వాళ్ళు లేచిపోయి ఇంకో దేశంలో వెళ్ళి అక్కడే ఉంటారు. ఇట్ ఈస్ ఇండిపెండెంట్. అక్కడ ఎక్కడ ఆడపిల్లల్ని కోసేసి ఫ్రిడ్జ్లోనూ లేకపోతే సూట్ కేసులు పెట్టలేరు. అండ్ దే ఆర్ నాట్ బీన్ ఫోర్సబుల్లీ కన్వర్టెడ్ ఇన్ టు ఇస్లాం. ఒకటి గుర్తు పెట్టుకోండి, ఇక్కడ లవ్ జిహాద్ అనేసరికి ఏమవుతోంది, ఆడపిల్లల్ని
నువ్వు పెళ్లి చేసుకోవాలి, ఒక ముస్లిం ని పెళ్లి చేసుకోవాలి అంటే యూ హ్యావ్ టు కన్వర్ట్ ఇంటూ ముస్లిం. హిందూస్ లో పెళ్లి చేసుకున్న ఒక కులం నుంచి ఇంకో కులం పెళ్లి చేసుకున్న వాళ్ళు ఏమి మారాల్సిన అవసరం లేదు. సరే ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అమ్మ నాన్న తల్లికి దూరంగా ఉన్నారు లేదా మాట్లాడు, ఒక 5 ఏళ్ల దాకా వాళ్ళే వస్తారు. కులాంతర వివాహం జరిగినా పెద్ద సమస్య కావటం లేదు. కానీ సమస్య ఎప్పుడు వస్తుంది, ఒక ముస్లిం వచ్చి ఒక హిందూని ప్రేమించి అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటే దే ఆర్ చేంజింగ్ ద రిలీజియన్. ఇందాక మోనికా సుందర్ గారు అన్నట్టు జోరు ఆడపిల్లలు ఉమెన్ మెషిన్స్ గివింగ్ బర్త్ టు ఒక హిందూ ముస్లింని పెళ్లి చేసుకుంటే ఆ కుటుంబం ఫోర్స్ చేయట్లేదా మతం మార్చమని? ఒక హిందూ ఒక ముస్లింని పెళ్లి చేసుకుంటే ఆ కుటుంబం ఫోర్స్ చేయట్లేదా అమ్మాయిని మతం మారమని? ఎక్కడ చెప్పడం మాత్రమే మారదు సార్. హిందూ ఎక్కడని చెప్పండి, ఒక్క కేసు చెప్పండి ఎక్కడైనా ఒక హిందూ అబ్బాయిని ప్రేమించి ముస్లిం అమ్మాయిని ప్రేమించుకుంటే ఈజ్ దర్ ఎనీ కేస్ ఆల్ ఓవర్ ఇండియా చెప్పండి ఎక్కడైనా అమ్మాయి హింసింపబడింది అని. హిందూస్ లకి అలాంటిది ఉండదు. మేబీ హిందూస్ పెట్టుకొని ఫ్యామిలీస్ విడిపోవడం దట్ ఈస్ అ సెకండరీ ఇష్యూ. వాట్ వీఆర్ డిస్కసింగ్ హియర్ ఈస్ ఇట్ ఈస్ అబౌట్ ద నేషనాలిటీ ఇష్యూ. ఇది ఎక్కడ పాకిస్తాన్ నుంచి వచ్చి ఇండియాలో నుంచి పెళ్లి చేసుకొని ఇండియాలో పిల్లల్ని కంటే అవుతుంటే ప్రేమ పేరు మీద అయితే మొగుడు పక్కన కలిసి ఉంటారండి. మొగుడు పక్కన దూరంగా ఉంటారా పెళ్లి మీద? ఎంత దూరంగా ఉంటారు? ఓకే మౌనిక గారు, ప్రేమ అన్నప్పుడు కలిసి ఉండడం అనేది విషయం ఉంటుంది. మొగుడేమో పాకిస్తాన్ లో ఉంటాట, పిల్లలు ఇక్కడ ఉంటుందంటే పిల్లలేమో ఇండియా స్కీమ్స్ అన్ని ఇండియా సప్లై చేస్తుంటుందా? ఉషా గారు 2 minutes. మౌనిక గారు కండి. మనం హిస్టరీలో చూస్తే ఇస్లాం ఈజ్ ద బ్రదర్హుడ్ ఆఫ్ ముస్లిమ్స్ అండ్ ముస్లిమ్స్ ఓన్లీ అని చెప్పేసి అంబేద్కర్ గారు పాకిస్తాన్ ద పార్టీషన్ ఆఫ్ ఇండియా అనే బుక్ లో రాసింది క్లియర్ గా. అప్పుడే ఆయన కంప్లీట్ ఎక్స్చేంజ్ ఆఫ్ పాపులేషన్ అని చెప్పినా కూడా ఇక్కడున్న సెక్యులర్ వాదులు, సెక్యులర్ కాదు సూడో సెక్యులర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీన్ని వేరేలాగా టెంట్ వేయడం వల్ల ఈ దేశంలో ఇప్పుడు ఇలాంటి పరిస్థితి మనకు వచ్చింది. నెక్స్ట్ జిన్నా పోతూ ఏం చెప్పిండు అనంటే ఇక్కడ నుంచి మేము వెళ్ళిపోతున్నాం కానీ ఈ దేశంలో ఉన్న ముస్లింలందరూ మా ఎజెండా కోసం అంటే పాకిస్తాన్ ఎజెండా కోసం పనిచేస్తారు అని చెప్పిండ్రు. కాబట్టే ఇక్కడున్న ముస్లిం ఆడవాళ్ళు పాకిస్తాన్ లో ఉన్న ముస్లిం మగవాళ్ళని పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళు దేశాన్ని చూడలేకపోతున్నారు, కేవలం వాళ్ళ మతాన్ని మాత్రమే చూసుకోగలుగుతున్నారు. ఇది కూడా పాకిస్తాన్ ద పార్టిషన్ ఆఫ్ ఇండియాలో అంబేద్కర్ గారు క్లియర్ గా మెన్షన్ చేశారు. నెక్స్ట్ కాంగ్రెస్ గవర్నమెంట్ పాకిస్తాన్ ని మోస్ట్ ఫేవర్డ్ నేషన్ గా ఒక దర్జా ఇచ్చింది. ఆ దర్జా ప్రకారంగా ఏమైపోతుంది అంటే విజిటింగ్ వీసాస్ ఎప్పుడు అడిగితే అప్పుడు వాళ్ళకి రెడీగా అవైలబుల్ ఉంటాయి. కానీ పాకిస్తాన్ భారతదేశాన్ని మోస్ట్ ఫేవర్డ్ నేషన్ గా చేయలేదు. ఆఫ్టర్ ఆల్ ఒక మన జీడిపితో కంపేర్ చేస్తే ఎంతో నీచంగా ఉన్న పాకిస్తాన్ నీతా అంబానీ వేసుకున్న జ్యువెలరీ జీడిపి ఉన్న పాకిస్తాన్ కి మోస్ట్ ఫేవర్డ్ నేషన్ అని ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఒకసారి ఒక దేశానికి మనం మోస్ట్ ఫేవర్డ్ నేషన్ అని ఇచ్చినప్పుడు విజిటింగ్ వీసాస్ అనేది ఆన్ అరైవల్ గా కూడా స్టాంపులు వేసేసుకునే అంత ఈజీగా వచ్చేస్తాయి అనమాట. ఈ విషయం తెలుసుకోకుండా మాట్లాడడం అనేది బేసిక్ హోంవర్క్ లేకుండా డిబేట్ కి రావడం కిందకి వస్తుంది. నెక్స్ట్ ఆర్టికల్ 370 నరేంద్ర మోదీ భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ తీసేసేక ముందు ఒక ముస్లిం కాశ్మీరీ అమ్మాయి భారతదేశంలో ఉన్న ఏ ముస్లిం ని చేసుకున్నా ఆమెకున్న కాశ్మీరీ పౌరసత్వం పోయేది, సిటిజన్షిప్ పోతుండేది. బట్ దెన్ అదే కాశ్మీర్ లో ఉన్న ముస్లిం అమ్మాయి ఎవరన్నా పాకిస్తాన్ లో ఉన్న ముస్లిం అబ్బాయిని పెళ్లి చేసుకుంటే ఆ పాకిస్తాన్ లో ఉన్న ముస్లిం వ్యక్తికి కాశ్మీరీ సిటిజన్షిప్ వచ్చేది. ఇది కాంగ్రెస్ 60 ఏళ్ల నీచపు పరిపాలన, మైనారిటీ అపీస్మెంట్ కింద చేసిన పాలన. ఒకసారి ఒక పాకిస్తాన్ లెట్ మీ ఫినిష్ ఒక క్వశ్చన్ దాదాపుగా భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నటువంటి 5 నుంచి 6 రాష్ట్రాలు, సబ్జెక్టు కరెక్షన్ కరెక్ట్ గా ఫిగర్ నాకు ఐడియా లేదు, దాదాపుగా చాలా రాష్ట్రాల వరకు మాత్రం ఈ మత మార్పిళ్లకు సంబంధించి లవ్ జిహాద్ అని ఏదైతే మీరు ఆరోపిస్తున్నారో దానికి సంబంధించి ఒక చట్టాన్ని తీసుకొచ్చినటువంటి పరిస్థితి. అయితే క్వశ్చన్ ఏంటంటే ఈ చట్టాలు అక్కడ తీసుకొచ్చిన తర్వాత ఈ మత మార్పులు లేదంటే లవ్ జిహాద్ అనేది ఆగిందా? ఎంతవరకు ప్రభుత్వాలు ఆపగలిగాయి? నిజంగా అంత సమర్థవంతంగా చట్టాలు అక్కడ పనిచేస్తున్నాయి? అదే ఇందుకే నేను డిబేట్ స్టార్ట్ చేసే ముందు ఒక పాయింట్ చెప్తున్నా, రిలీజన్ అండ్ పాలిటిక్స్ ఆర్ లైక్ 2 sides ఆఫ్ ఎ కాయిన్. ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్ వన్ యూ అండర్స్టాండ్ నన్. కాబట్టి దీనిలో మనం తెలుసుకునేది ఏంటంటే ఎక్కడ కూడా ఒక హిందూకి, ఫర్ దట్ మ్యాటర్ నేను వచ్చినప్పటి నుంచి హిందూ ముస్లిం అని ఇంత మాట్లాడుతున్నా కదా, నేను ప్రొఫెట్ మొహమ్మద్ ఒక గురువు కావచ్చు అని ఒప్పుకుంటా, నేను జీసస్ క్రైస్ట్ కూడా ఒక గురువు కావచ్చు అని ఒప్పుకుంటా. ఎందుకంటే నా సంస్కృతి అది నేర్పిస్తుంది నాకు. ఈశ్వర సర్వభూతానం అని చెప్తుంది, వసుదైక కుటుంబకం అని చెప్తుంది. బట్ ఒక ముస్లింని అడగండి
ముస్లిం బ్రదర్హుడ్ ఓన్లీ ముస్లిం వరల్డ్ లో మనుషుల్ని 2 ప్రకారంగా డివైడ్ చేస్తారు. ఏంటి అది? ఒకటి మోమిన్ అంటారు, రెండోది కాఫిర్ అంటారు. మోమిన్ అంటే అందరు ముస్లింలు అందరు మోమిన్లు అవుతారు, కాఫిర్లు అంటే నాన్ ముస్లిమ్స్ అందరు కాఫిర్ అవుతారు. ఈ సేమ్ విత్ ద క్రిస్టియానిటీ ఆల్సో, బిలీవర్స్ నాన్ బిలీవర్స్. మరి హిందుత్వంలో ఇది లేదు కదా, అందుకే ఈజీ ట్రాప్ గా అయిపోతారు. ఈవెన్ నన్ను కూడా, నేను ఇంతసేపు ఇన్ని మాట్లాడిన ముస్లిం హిందూ అని గురించి నేను ఎప్పుడు కూడా ద్వేషించను. ఎందుకంటే హిందువులకు శత్రుబోధాన్ని నేర్పించట్లేదు. కానీ ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంది? ప్రతి హిందూ అంటే యస్మిన్ యథావర్తి తవ్యయో మనుష్య తస్మిన్ తదావర్తి తవ్యం స్వధర్మ. అంటే నిన్ను ముస్లిం గాని క్రిస్టియన్ గాని శత్రువుగా లేదా కాఫిర్ గా అన్బిలీవరబుల్ గా నాన్ బిలీవర్ గా కన్సిడర్ చేసి నీ నమ్మకాలని నీ రిలీజియస్ బిలీఫ్ సిస్టమ్స్ ని వాళ్ళు నీచంగా చూసినప్పుడు నువ్వు కూడా వాళ్ళని అట్లనే చూడడం అనేది ఇప్పుడు హిందూ సమాజం నేర్చుకోవాలి. మీరు ఇందాక అన్నప్పుడు భారతీయ జనతా పార్టీ ఏ రాష్ట్రంలో ఉన్నా ఇక్కడ జరిగేది పొలిటికల్ గా జరగాల్సింది కాదు. ప్రతి హిందూ కూడా మేల్కోవాలి. ప్రతి హిందూ కూడా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ మనకు నాన్ హిందూస్ నుంచి వస్తున్నాయి కాబట్టి మనందరం యునైట్ అవ్వాలి. కుల ప్రాంత భాషకు అతీతంగా నేను హిందువుని అనుకోవాలి. నేను తెలంగాణ వాడిని, నేను ఆంధ్ర వాడిని అని అనుకోవద్దు. నేను తెలుగు మాట్లాడతా, నేను కన్నడ మాట్లాడతా అని అనుకోవద్దు. నేను ఒక కులానికి సంబంధించిన కమ్మ, కాపు, వెల్మ, రెడ్డి, మాలా, మాదిగా అని కాకుండా నేను హిందువుని అని భారతదేశంలో ఉన్న ప్రతి హిందూ అనుకున్న నాడు ఈ దేశంలో లవ్ జిహాదులు కావు, క్రిస్టియన్ కన్వర్షన్స్ కావు, దేశం కూడా ముందుకెళ్తుంది. ఓకే మౌనిక గారు, యమునా పాటి గారు కంక్లూడ్. ఇప్పుడు ఇందాక మీరు అన్నట్టుగా దాదాపు 7 నుంచి 9 రాష్ట్రాలలో ఈ రోజు మనకి ఏదైతే ప్రొహిబిషన్ ఆఫ్ అన్లాఫుల్ కన్వర్షన్ ఆఫ్ రిలీజియన్ ఆర్డినెన్స్ ని తీసుకోవడం జరిగింది. మీరు చూస్తే ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాన్ని తీసుకుంటే దాదాపు సుమారుగా 51 నుంచి 60 కేసులు నమోదు చేశారు, దర్యాప్తు చేస్తున్నారు. పనిష్మెంట్స్ కూడా వాటికి ఉంది. ఇందాక మీతో చెప్పినట్టుగా తీవ్రతను బట్టి, అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎంత స్థాయి వరకు వాళ్ళు వెళ్లారనే దాని మీద ఒక ఆర్డినెన్స్ చట్టం తీసుకొచ్చారు. 51 కేసెస్ వరకు రిజిస్టర్ చేయడం జరిగింది. ఇక్కడ ఏంటంటే స్టేట్ చట్టాలు తీసుకొస్తున్నారు. అంటే ఇప్పుడు ఇక్కడ ఏంటంటే స్టేట్స్ ఆల్సో హ్యావ్ దట్ లిబర్టీ. ఇప్పుడు అదే తరుణంలో కూడా అటు తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇటువంటి చట్టాన్ని, ఒక ఆర్డినెన్స్ ని తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆల్మోస్ట్ ఒక 9 రాష్ట్రాలు, అది పొలిటికల్ ఎజెండా కాదు. ఎప్పుడైతే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏంటంటే అధిక సంఖ్యలో ప్రజల ఆకాంక్షే ప్రభుత్వాలు వినాల్సిన అవసరం ఉంది. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్, అక్కడ సఫరెన్స్ అనేది ఉంటే తప్పకుండా కూడా అక్కడ స్థానిక ప్రభుత్వాలు, అది రాష్ట్ర ప్రభుత్వాలు తప్పకుండా కూడా ఇటువంటి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ మరీ ముఖ్యంగా ఇందాక నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను, ట్రై టు థింక్ అబౌట్ దిస్ ఆస్పెక్ట్ ఇన్ హోలిస్టిక్లీ. మనం ఎప్పుడైతే ఆలోచిస్తామో, అంటే మతోన్మాదం కాదు ఇక్కడ. ఎందుకంటే ఈవెన్ ఇప్పుడు హిందూ గ్రూప్స్ మాట్లాడితే రాడికల్ హిందూ గ్రూప్స్ అంటారు. సో ఇటువంటి పదజాలం కాకుండా ఇది అగేన్స్ట్ హ్యూమనిజం. సో ఇటువంటి జరుగుతున్నప్పుడు అండ్ నేషన్ ఇంట్రెస్ట్ మనం దృష్టిలో పెట్టుకొని ఇటువంటి చర్య జరుగుతున్నప్పుడు, ఎందుకంటే ఇది కేవలం ఒక మనిషి ప్రేమకు సంబంధించింది కాదు. ప్రేమిస్తే అక్కడ ఎటువంటి ప్రాబ్లం ఉండదండి. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇట్ ఈస్ బియాండ్ దాట్. అంటే ఇది యాంటీ హ్యూమన్ యాక్టివిటీ జరుగుతుంది. కాబట్టి దీని గురించి తప్పకుండా కూడా చర్యలు తీసుకోవాలి. అండ్ దిస్ ఇస్ అ విషియస్ సర్కిల్ అండ్ ట్రై టు అండర్స్టాండ్. ఇక్కడ ఏంటంటే మనం ఒక్కడమే కాదు, ఈ రోజు భారత పౌరులుగా ఎవరున్నా కూడా దీన్ని హోలిస్టిక్ గానే ఆలోచించాలి. ఇది ఒక నేరంగా చూడాలి, ఇది ఒక నేరంగానే చూడాల్సిన అవసరం ఉంది. 1 minute లో కంక్లూడ్ చేయండి ప్లీజ్. ఇది సింపుల్ అండి. ఇఫ్ యూ కెన్ నాట్ లవ్ యువర్ నేషన్, గో అండ్ లివ్ ఇన్ అ కంట్రీ that you love. This is the only conclusion. You're not even faithful to the religion that you were born in. You're not faithful to the nation that you live in. Your faithfulness lies with another nation, with the enemy nation. It's better you go and live in that nation. This is all I can say. It's not about me belonging to a radical Hindu group. This is about nationalism right now. You're not even standing with the government that is supporting you. Imagine if this was the Congress government right now in power saying that we don't need the army, we don't need the navy, we don't need the air force. This was said by Rahul Gandhi recently. We just need to support our farmers, we need to support our this thing. Okay, Prerna garu. Usha garu conclude please. Fast ga conclude cheyali, మనకు టైం తక్కువ ఉంది. సార్ నాకు వినబడలే, I can't hear you. కొంచెం ఫాస్ట్ గా కంక్లూడ్ చేయండి ప్లీజ్ ఇన్ 30 seconds. మీరు అన్నట్టు ఈ చట్టాలు ఇవి తీసుకొచ్చినప్పుడు ఇవి జనాల్లోకి వెళ్ళాలి. అసలు చాలా మందికి దే డోంట్ నో దట్ దేర్ ఆర్ సమ్ లాస్. ఈ లాస్ చేశారు, ఇలాంటివి ఒకటి ఉన్నాయి. అసలు ఆడపిల్లలకు కావచ్చు, మగపిల్లలకు కావచ్చు, ఇలాంటి చట్టాలు చేశారని ఎడ్యుకేట్ చేయడం చాలా అవసరం. అది ఎడ్యుకేట్ చేయకపోవడం వల్ల కూడా ఇట్లాంటి అంశాలు, ఇందాక అన్నట్టు ఇట్లాంటి విషయాలు చాలా అవుతూ వస్తున్నాయి. సో దే నీడ్ టు గెట్ ఎడ్యుకేటెడ్ అబౌట్ వాట్ ఈస్ the law that is being brought in our country. And దీన్ని చేయడం వల్ల
ఎవరు నష్టపోతున్నారు, ఎవరు బాగుపడుతున్నారు. ఒకటి వర్డ్ Yeah. టు బి వెరీ క్లియర్, చాలా క్లియర్ గా ఉంటారు వీటి వల్ల. సో దట్ షుడ్ బి మై వాట్ ఐ సే మీన్ టు సే ఇస్ దట్ జనాలకి తెలియాలి, ఇలాంటివి జరగకూడదు. జరుగుతున్నప్పుడు ఇలాంటి చట్టాలు ఉన్నాయి. నాకు ఒక సమస్య వస్తే ఆ సమస్యని నేను వెళ్ళి ధైర్యంగా చెప్తే నాకు ఒక సెక్యూరిటీ Right. Okay, ఉషా గారు. Okay, ఉషా గారు. స్థానిక రాష్ట్ర ప్రభుత్వాన్ని ఐ రియలీ డిమాండ్ అండ్ ఆల్సో రిక్వెస్ట్, ఇక్కడ ఏంటంటే ఒక టోల్ ఫ్రీ నంబర్ అనేది మీరు స్టార్ట్ చేయండి. టోల్ ఫ్రీ నంబర్ ఫర్ ఈ లవ్ జిహాద్ కేసెస్ కోసం అనానిమస్ గా ఉంచుతామని భరోసా ఇస్తూ ఒక టోల్ ఫ్రీ నంబర్ ని మీరు తప్పకుండా స్టార్ట్ చేయండి అండ్ యూ విల్ సీ ద రిజల్ట్ బై యువర్ సెల్ఫ్. రైట్ మౌనిక గారు కంక్లూడ్. ఇంటెన్షన్ బిహైండ్ ద క్రైమ్ అనేది ఫస్ట్ నుంచి చెప్తున్న విషయమే. ఇందులో ఇంకొకటి కూడా ఏం చూడాలంటే భారతదేశం ఎకనామికల్ గా గ్రో కావద్దు అని చెప్పేసి శత్రు దేశాలు చూస్తున్నాయి. అది పాకిస్తాన్ కావచ్చు, చైనా కావచ్చు, లేదా అమెరికా కావచ్చు. దాన్ని వాళ్ళు ఎవరిని పావుగా వాడుకుంటున్నారు అంటే పాకిస్తాన్ వాడుకుంటున్నారు. పాకిస్తాన్ ఒక టెర్రరిస్ట్ నేషన్ కాబట్టి ఇందులో అజ్మల్ కసాబ్ వచ్చేసి ఇక్కడ ఏదైనా దౌర్జన్యమో లూటీలో చేసినప్పుడు ఇట్లాంటి కేసులలో అదొక ఇస్లామిక్ టెర్రరిజం గా క్లియర్ గా మనకు క్లారిటీ వస్తుంది. అదే ఇక్కడ జ్యోతి మల్హోత్రా అనే ఒక హిందూ అమ్మాయిని పెట్టుకోవడం వల్ల ఏమైపోతుంది అంటే క్రైమ్ అంతా కూడా కన్ఫ్యూజన్ అయిపోయి మొత్తం మనల్ని మనమే పర్స్పెక్టివ్ చేసుకునేలాగా ఆత్మావలోకనం చేసుకునే స్థితికి మనం తీసుకురావడమే దీని ఇంటెన్షన్ బిహైండ్ అన్నమాట. నెక్స్ట్ 2014లో సుబ్రహ్మణ్య అనే ఒక వ్యక్తి రెహమాన్ గా మతం మారిపోయింది. మతం మారిపోయి అతను ఏం చేసిండు, అప్పుడు ఇట్లాంటి టెర్రరిస్ట్ యాక్టివిటీస్ లో ఇన్వాల్వ్ అయింది. ఎప్పుడైనా ఏమైతుంది అంటే మన వాళ్ళ చేత మన ఏళ్ళతో మన కళ్ళు పొడిపించుకోవడం అనేది ఇప్పుడు కొత్త స్ట్రాటజీ మొదలైంది. దీనికి ఇన్ఫ్లుయెన్సర్స్ అనేది ఈజీగా ట్రాప్ అయిపోతున్నారు. సోషల్ మీడియా కూడా అవైలబుల్ ఉండడం వల్ల ఇది జరుగుతుంది. కాబట్టి హిందూ సమాజం జాగరూకులుగా ఉండాలి, పిల్లల్ని కాపాడుకోవాలి, మహిళల్ని కాపాడుకోవాలి, అప్పుడే దేశాన్ని కాపాడుకోవాలి. ప్లీజ్ కంక్లూడ్. ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు దాని యొక్క ఇంటెంట్, దాని యొక్క క్రైమ్ దీన్ని ఐడెంటిఫై చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ప్రస్తుతం కేసులో జ్యోతి మల్హోత్రా స్పెసిఫిక్ గా మనం మాట్లాడుతున్నట్టయితే తను క్లియర్ గా చెప్పింది, నేను బీజేపీ పార్టీకి, హర్యానా బీజేపీకి వర్క్ చేస్తాను అని చెప్పేసి బీఎస్ఎఫ్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కి చెప్పినటువంటి అంశం వీడియో క్లియర్లీ వచ్చేసింది. అది సో ఇక్కడ మనము ప్రతి ఒక్కరికి హిందూ ముస్లిం అని చెప్పేసి తీసేసి వై దిస్ ఈస్ హ్యాపెనింగ్ అని చెప్పేసి ఒక ఇంటెన్షన్ గా జనరల్ గా చూస్తే మాత్రం ఇట్ వుడ్ మేక్ మోర్ సెన్స్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ నూమన్ గారు, థ్యాంక్ యూ సో మచ్ యమునా పాఠక్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఉషా గారు, థ్యాంక్ యూ సో మచ్ ప్రేరణ గారు, థ్యాంక్ యూ సో మచ్ శశిధర్ గారు, అలాగే మౌనిక గారు, అందరికీ కూడా ధన్యవాదాలు. ఓవరాల్ గా చూసుకుంటే లవ్ జిహాద్ అనేది విస్తృతంగా కూడా చాప కింద నీళ్ళ దేశవ్యాప్తంగా కూడా వ్యాపిస్తుంది. దీనికి సంబంధించి రాజకీయాలతో సంబంధం లేకుండా, పార్టీలతో సంబంధం లేకుండా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చర్యలు తీసుకోవాలి. ఒక టోల్ ఫ్రీ నెంబర్ అనేది దీనికి సంబంధించి పెట్టాలి. లవ్ జిహాద్ ని అడ్డుకోవాలి, తద్వారా దేశ భద్రతకు రక్షణ కల్పించిన వారం అవుతా ఉంటూ కూడా